తల్వార్ శివ అంటే ఒక గుండా, ఒక రౌడీ, నిజమేనా? మార్కెట్ లో వచ్చింది ఆ పేరు. పోతరాజుతో భయపడాలా, పూజ చేయాలా? పోతరాజుతో భయపడాలా అంటే మీ ఒంట్లో భయం ఉంటే భయపడతాం. పోతరాజు మంచిగా అవ్వాలి, మంచి పోతరాజు అనే పేరు తెచ్చుకోవాలి అన్నారు. మంచి పేరు వచ్చిందా, చెడ్డ పేరు వచ్చిందా? ఇక మంచి పేరు పోతరాజులు తాగుతారు. పోతరాజులు తాగుతారు అంటే పూర్వీక కాలంలో పెద్దోళ్ళు మంచి 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 అంటున్నారు. మరి మీ గురించి కూడా బయట నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కదా? నెగటివ్ మాట్లాడేటోళ్ళు 100 మాట్లాడతారు. ఎవడైనా కానీ నేను కథం చేసేస్తాను. నేను ఏదైనా కానీ వాడిని కొట్టడానికి నేను వెళ్ళిపోను. డైరెక్ట్ కెమెరా ముందు చెప్తున్నారు, కెమెరా కూడా చెప్తున్నా. ఎందుకంటే నన్ను ఎందుకు కొడతావు? తల్వార్ శివని కొడితే ఊకునే రకం నేను కాదు. నేను గాంధీ తాతను కాదు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెట్టే రకం. పోతరాజుల మీద చాతబడులు కూడా చేస్తారంట. చాలా జరుగుతాయి. పోతరాల మీద చాతవాళ్ళు జరుగుతాయి. అదే రీసెంట్ గా ఏమొచ్చిందంటే బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్లో మీకు కళ్యాణం రోజు అసలు లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు, ఆ రోజు కొట్టినారని చెప్పి వచ్చింది. వెళ్తుంటే ఒక ఎస్ఎస్ఆర్ ఆపిండు. వద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి ఆయన రాజుగా మాట్లాడాడు. అన్న ఫైనల్ గా మీ గురించి కానీ పోతరాజుల గురించి కానీ తప్పుగా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పోతరాజు అనేటోడు చిల్లరగాడు కాదు. అందరికీ నమస్కారం, నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో ఆషాఢ మాసం రాగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది బోనాలు. అండ్ బోనాలు అనగానే జోగినిలు, పోతరాజులు, మనం ఎక్కువగా వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం. అసలు పోతరాజుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అండ్ బయట మనం చూసుకున్నట్లయితే పోతరాజుల పైన చాలా నెగిటివిటీ కూడా ఉంది. నిజంగానే పోతరాజులు అలానే ఉంటారా లేదా మంచు వల్ల? అండ్ ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గోల్కొండ తల్వార్ శివన్న ఉన్నారు. ఆయన మంత్రాలు చేస్తారు, చేతబడులు చేస్తారు, దయ్యాలను కూడా ఏదేదో చేస్తారు, తీస్తారని చెప్పేసి విన్నాము. మరి ఒకసారి ఆయనతో మాట్లాడదాం, ఇవన్నీ నిజమేనా కాదా ఏంటో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను. ఎలా జరిగినాయి గోల్కొండ బోనాలు? ఇక గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా మంచిగా జరిగినాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ అయినాయా? ప్రాబ్లమ్స్ అంటే ఇక పబ్లిక్ యూత్ ఎక్కువ వచ్చేసింది. కొంచెం అక్కడ ఉన్న బయటికి వెళ్ళే పబ్లిక్లకి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయింది. కానీ ప్రోగ్రామ్ అయితే గోల్కొండ అమ్మవారి తొలి బోనం అయితే అమ్మవారు తొట్టెల మాత్రం అంగరంగ వైభవంగా మంచి జరిగింది. ఓకే. సో ముందుగా నేను ఏం అడగాలనుకుంటున్నా అంటే అసలు పోతరాజులు అంటే ఏంటి? పోతరాజుల వేషం ఎందుకు వేస్తారు? అంటే మీరు మీ అంతలో మీరే అనుకొని వేసుకుంటారా లేదా ఫ్యామిలీ నుంచి వస్తూ ఉంటుందా? అది ఫ్యామిలీ నుంచి అంటే ఇప్పుడు 7 అక్క చెల్లెలకు ఒక తమ్ముడు పోతరాజు. ఓకే. పోతరాజు ఎట్లా అంటే గ్రామ దేవతలకి ఎట్లయితే అమ్మవార్లు ఎట్లయితే ఉంటారో వాళ్ళకి రక్షణగా ఈ తమ్ముడు పోతలింగడు. మన ఊర్లో ఎంటర్ కాగానే బొడ్రాయి కనిపిస్తుంది. ఆ బొడ్రాయిని మొక్కే ఊర్లోకి వెళ్తాం. ఆ బొడ్రాయి ఏంటంటే పోతరాజు. ఆయన పోతరాజు అర్థం అదా? ఆ పోతరాజు అర్థం అది. బొడ్రాయి అంటే పోతరాజు అర్థం అది. ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత బొడ్రాయిని చూసిన తర్వాతనే లోపలికి వెళ్తాం. ఆ పోతరాజు అనే దేవుడు ఊరిని కాపాడుతాడు, 7 అక్కచెల్లెల్ని కాపాడుతాడు. అలా 7 అక్కచెల్లెలకు కాకుండా మొత్తం ఊరిని ఏం కాకుండా, చెడు నివారణ రాకుండా, దయ్యాలు భూతాలను లోపలికి రానియకుండా, ఎలాంటి జరగకుండా ఊర్లో బొడ్రాయి కాపాడుతుంటారు. ఓకే. సో వాళ్ళని పోతరాజులు అంటారు. పోతరాజు అంటారు, కరుప్ప స్వామి అంటారు. మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళినా, తమిళనాడుకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఈ బొడ్రాయి ఆ విగ్రహ మన దగ్గర బొడ్రాయి వాళ్ళ దగ్గర విగ్రహాలు ఉంటాయి. ఇంకొక కొన్ని స్టేజ్లలో వెళ్తే డైరెక్ట్ గా కత్తి పట్టుకొని, ఇరవల పట్టుకొని డైరెక్ట్ గా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు మీరు కాంతార సినిమా చూసారా? అందులో దేవుడు ఉంటారు. అది ఒక డిఫరెంట్ టైపా? డిఫరెంట్ టైప్ అంటే పోతరాజు లైక్ అని అది గట పోతరాజు లాగానే. ఓకే. కానీ పోతరాజు అంటే 7 అక్క చెల్లెలకి ఎంత అయితే తమ్ముడు అయితే ఉంటాడో ఆ విధంగా 7 అక్క చెల్లెలకి ఎలాంటి నైవేద్యం కానీ ఏదైనా కానీ ఎలాంటి గొడవలకి కానీ దేనికైనా కానీ ఆయన అంగరక్షకుడు కింద తమ్ముడు. ఎలాంటి గుళ్ళకాడ అయినా కానీ పోతరాజు బొడ్రాయి అనేది ఉంటది. ఊర్లలో బొడ్రాయిలు ఎంటర్ కాకముందే ఉంటది, ఊర్ల మధ్యలో గిట్ట ఉంటాయి. బొడ్రాయిలు కంపల్సరీ ఉంటది. ఎందుకంటే బొడ్రాయి అంటే పోతలింగడు, పోతలింగం అంటే పోతరాజు. అది మీరు ఎలా కంటిన్యూ చేస్తూ వస్తారా ఫ్యామిలీ నుంచి? ఫ్యామిలీ నుంచి అంటే మా తాత ముత్తాతల నుంచి నడుస్తుంది. మా చౌక్ లో మా బాబరావు తాత,
సీనియర్లు ఇంకా చాలా మంది ఉన్నారు. తాత ముత్తాతలు వేసిన ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఓకే. ఆ తరం నుంచే మా తాత ముత్తాతల నుంచి వేస్తుర్రు. మా నాన్న వేయలేదు. మా తాతలను చూసి నేను కూడా వేయాలని చెప్పేసి నేను మా తాతలను చూడనీకి వెళ్తుండే మా అమ్మ నాన్నతోని. నేను కూడా పెద్ద తాత లేక పోతరాజేశం వేస్తా అని చెప్పేసి నాకు ఒక డ్రీమ్ ఉండే పోతరాజేశం వేయాలని చెప్పేసి అట్లా తాత తరఫు నుంచి నేను పోతరాజేశం వేయడం, యాటలు గోవు పట్టడం, పోతరాజేశం అప్పటి నుంచి కంటిన్యూగా 18 సంవత్సరాల దాకా ఇప్పటికి 18 సంవత్సరాలు వేస్తున్నాను. ఇప్పుడు మీరు వేరే ఫీల్డ్ కూడా ఎంచుకోవచ్చు కదా, మరి ఎందుకు పోతరాజుదే ఎంచుకున్నారు? నేను యాక్చువల్గా నేను ఒక ఎంప్లాయీని. నాకు గిట ఇంటి పరిస్థితుల వల్ల నేను గిట జాబ్ చేయాల్సి వచ్చింది. ఎన్నో చిన్నప్పటి నుంచి ఎన్నో విధాలుగా కష్టపడుకుంటూ వచ్చిన. నా వృత్తి వచ్చేసి నేను సాకలి వాడిని. సాకలి పని కూడా చేసిన. నేను ప్రతి ఒక్క పని చేసుకుంటా పైకి వచ్చిన. తిండి నుంచి పైకి వచ్చిన స్టేజ్ మాది. ఆ టైంలో నాకు పోతరాజేశం వేయాలని చాలా, అంటే ఇక లైఫ్లో అందరికి ఒక గోల్ ఉంటుంది. ఒకరికి పోలీస్ కావాలి, ఒకరికి డాక్టర్ కావాలి, ఒకరికి ఇంజనీరింగ్ కావాలి, ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. నా డ్రీమ్లో ఏంటంటే నేను చూసిన కాడికి ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది, డ్రీమ్ అనేది ఉంటుంది. నా డ్రీమ్ ఏంటంటే మా తాత లెక్క నేను పోతరాజేశం వేయాలి. మా తాత ఆ టైంలోనే మంచి పేరు తెచ్చుకుంటూ నేను ఆయన లెక్క పోతరాజేశం వేయాలి. నేను ఆయన లెక్క పోతరాజేశంలో వెళ్ళాలి. మా తాత లెక్క నేను పోతరాజు కావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, చెడ్డ పేరు తెచ్చుకోకుండా పోతరాజు అంటే ఇట్లా ఉండాలి అన్నట్టు పోతరాజుని బాగా చదవడం కానీ, చూడడం కానీ, ఆయన వీడియోస్ చూడడం కానీ, ఎన్నో పోతరాజు కార్యక్రమంలోకి వెళ్ళడము, నిల్చోవడము, బోనాల కార్యక్రమం చూడడము. నాకు డ్రీమ్ అనేది ఏం పెట్టుకున్నా అంటే పోతరాజుగా నేను ఒక గుర్తింపు రావాలి, మంచిగా పోతరాజు అనే ప్రతి ఒక్క ఊర్లో నన్ను గుర్తుపట్టాలి. నా ఉన్న మా తాతలు 7 ఫీట్లు అడుగుంటుండే. ఇప్పుడు నా హైట్ వచ్చేసి 5'5". అట్లున్నా లేకున్నా నా తాతల నుంచి వచ్చినది కాబట్టి నేను చెయ్యాలి. ఎట్లయినా నేను పోతరాజుగా గుర్తింపు రావాలని ఆ కష్టం, నా గోల్ అనేది పోతరాజుగా నేను మంచి పేరు తెచ్చుకోవాలని ఆ విధంగా నేను అమ్మవారి సేవలు చేసుకుంటా ఇట్లా పోతరాజేశం కంటిన్యూ చేసుకున్నాను. సో పోతరాజు మంచిగా అవ్వాలి, మంచి పోతరాజు అనే పేరు తెచ్చుకోవాలి అన్నారు. మంచి పేరు వచ్చిందా, చెడ్డ పేరు వచ్చిందా? ఇక మంచి పేరు వస్తే మీరు ఈడదాకా నన్ను పిలిచారు. చెడ్డ పేరు వస్తే ఈడదాకా నన్ను పిలుస్తుండే. చెడ్డ పేరు వచ్చినా పిలుస్తారు. చెడ్డ పేరు వచ్చినా పిలుస్తారు అంటే మీరు పిలిచే విధానంలో, మీరు మాట్లాడే విధానంలో, మీరు నాకు కాల్ చేసినప్పుడే మీతో రఫ్లీగా మాట్లాడుతుండే. అంటే చెడ్డోన్న అయితే నేను చెడ్డగా ఆన్సర్ ఇస్తుండే. నేను రాను, మీరే రర్రా అని చెప్తుండే. నటించినా నటించకపోయినా కెమెరా ముంగట పబ్లిక్ అందరికి తెలుసు, నా బిహేవియరే తెలుసు. నేను పోతరాజేశం వేస్తే నాకు రోడ్ పైన ఎక్కడన్నా చిన్న పిల్లలు కనిపించినా, పెద్దవాళ్ళు కనిపించినా, నా రెస్పెక్ట్ కానీ, వాళ్ళతో ఫోటో దిగడమే కానీ, వాళ్ళ మర్యాద అన్న నువ్వు మంచిగా వేస్తావు అని చెప్తే నేను హ్యాపీగా ఫీల్ కావడము, వాళ్ళకి థ్యాంక్ యూ అని చెప్పడము, వాళ్ళతోని నన్ను వాళ్ళు చెప్పే మాటలకు నేను ఎంకరేజ్ కావడము. ఇప్పుడు సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటేనే 10 మంది నా దగ్గర ఉంటారు. చెడ్డ పేరు తెచ్చుకుంటే ఉంటారా? చెడ్డ పేరు తెచ్చుకున్న దగ్గర ఉంటారు. అది చెడ్డగా తయారైన దగ్గర ఉంటారు. మంచిగా తయారైన దగ్గర ఎవరు ఉండరు. ఇవాళ ఉంటారు, రేపు ఉండరు. ఆ ఉన్నోడు సాధారణ దాకా ఉన్నోడు కాటుకొస్తాడు, లేదంటే ఖతం అయిపోతాడు. సో మంచి పేరు వచ్చిందని మీరు అనుకుంటున్నారు అంతే? ఇక మంచి పేరు వచ్చిందని నేను అనుకుంటలేను. నా జగన్ నేను మంచిగా ఉన్నా అనుకుంటున్నా. మీరైతే మంచిగా ఉన్నారు, జనాలు మంచిగానే అనుకుంటున్నారు అంతేనా? మంచి పేరు రావాలని నా కష్టం నేను పడుతున్నా. మంచి పేరు వచ్చినా ఆనందపడతా, చెడ్డ పేరు వచ్చినా ఆనందపడతా. ఎందుకంటే నా జగల నేను ఎవరిని తప్పు చేయకుండా, ఎవరిని అన్యాయం చేయకుండా, నా జగల నేను మంచిగా ఉన్నా కాబట్టి నేను మంచిగా ఉన్నా అని అనుకుంటా. ఓకే. సో మీరు మంచిగా చెడ్డ అన్నది మనం మళ్ళీ ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి నేను అడిగేటివి. సో ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ ఫ్యామిలీ గురించి అంటే నేను మా తల్లిదండ్రులకు నేను ఒక్కనే. నాకు 2 సిస్టర్స్ ఉన్నారు. ఒక సిస్టర్ మ్యారేజ్ అయ్యింది కరోనా టైంలో. సిస్టర్ వచ్చేసి మా పటాన్చేరులో ఉంటుంది. వాళ్ళు మంచి ఫ్యామిలీ, మంచి వాళ్ళు సెట్ లెవెల్ ఉన్నారు. చెల్లెలకి 2 పాపలు పుట్టిరు. వాళ్ళ ఎంతో హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ పటాన్చేరులో వాళ్ళ మొత్తం అక్కడ ఉన్న మా చుట్టాలందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇంకో చిన్న చెల్లెలు ఉంది, ఆమె మ్యారేజ్కి ఉంది. ఇంకా ఆమె మ్యారేజ్ కాలేదు. నాన్న, మా అమ్మకేమో ల్యాండరీ షాప్ ఉంది, నాన్నకేమో టాటా ఏసీ వెహికల్ బొలెరో కారు ఉంది. అది రెంట్కి ఇస్తుంటాడు. టాటా ఏసీ ఆయన ఓన్గా నడుపుతుంటాడు. ఇంకా నేను వచ్చేసి పోతరాజేశము ప్లస్ ఇంకా ఎవరికైనా బాగాలేకపోతే చూడడం, షాప్ పూజలు లాంటివి, హోమాలు లాంటివి, ఇంకా ఇలాంటివి బొడ్రాయి పసిస్తాన, అమ్మవారు కూర్చోబెట్టడము, ఇలాంటి పూజలు 365 రోజులలో ఈ 2 నెలలు పోతరాజేశము. దాని తర్వాత అయ్యప్ప మాలలో అయ్యప్ప ఆభరణాలు దింపడం కానీ, విగ్రహాలు ఎవరికైనా పూజ చేసుకోవడానికి ఇవ్వడం కానీ, పాదయాత్రలు వెళ్ళి సాములకి సేవ చేసుకోవడం లాంటిది. 2 సంవత్సరాలు పాదయాత్ర వెళ్ళినాం. అక్కడ సాములకు సేవ చేసుకోవడం, ఇట్లా
నా రొటేషన్ లైఫ్ ఇట్లా నడుస్తుంది. అన్న నాకున్న ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, నేను చాలా చూస్తుంటా బయట బోనాలు ఇవన్నీ కూడా వెళ్తా ఉంటాం కదా మీడియా ఫీల్డ్ లో ఉన్నప్పుడు. పోతరాజుతో భయపడాలా, పూజ చేయాలా? పోతరాజుతో భయపడాలా అంటే మీ ఒంట్లో భయం ఉంటే భయపడతావు. ఎందుకు ఇప్పుడు భయం అంటే భయం ఎలాంటి ఎందుకు భయం? పడతావు? అయితే ఇప్పుడు నువ్వు పోతరాజుతో భయపడాలా భయపడొద్దా అంటే, ఇప్పుడు నీకు భక్తి ఉంది, అమ్మవారిని మొక్కనికి వెళ్ళినావు, అయ్యవారిని మొక్కనికి వెళ్ళినావు. ఇప్పుడు పోతరాజు అంటే భగవంతుడే కదా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే పోతరాజు దగ్గరికి పోయి ఆయనతో బొట్టు పెట్టించుకోవడం లాంటిది. ఇప్పుడు ధైర్యం అనేది ఛాతీ లోపల ఉంటుంది. ఇప్పుడు ఛాతీ మీదకి ఏం బొట్టు తీసి పోతరాజు పెడుతుంటాడు. పెట్టి ఈరవోల మెడలు వేయడం కానీ కొట్టివేయడం కానీ, ఒంట్లో ఏదైనా చెడు నివారణ ఏదైనా రోగం ఉంటే వెళ్ళిపోతుందని పోతరాజుతో ఈరవోల వేయించుకుంటారు. అట్లా భయపడకుండా వెళ్ళి పోతరాజుతో ఈరవోల వేయించుకోవడం, బొట్టు పెట్టించుకోవడం, ఆయనతో కొట్టించుకోవడం అట్లా వేస్తే ఏమవుతుంది అంటే ఆ చెడు నివారణ పోతుంది అని చెప్పేసి మన పెద్దల నమ్మకం. అది అప్పటి నుంచి వస్తున్న ఆచారం కాబట్టి ఇప్పుడున్న పోతరాలకు అట్లా చేస్తారు. కానీ కొంచెం మంది పోతరాలు ఏం చేస్తారంటే ఇక పోతరాజు దగ్గరికి వెళ్ళాలంటే పబ్లిక్ భయపడుతుందంటే మీరు అన్నట్టే భయపడుతారు. ఎట్లా అంటే ఆయన అహంకారం, ఆయన గంభీరత్వం చూస్తే పోతరాజు అంటే గంభీరత్వమే, కానీ మరీ ఓవర్ గంభీరత్వం. అది ఓవర్ గంభీరత్వం అంటే ఇక ఎవరికైనా భయపడుతుంది. ఏ దగ్గరకు పోవాలా, దూరం నుంచి ఉరికిపోవాలా. అది పండుకుంటే గిట్ట నాకు చాలా మంది చాలా రకాలుగా అడిగారు. అన్న మొన్న నేను ఒక పోతరాజుని చూసిన, నిద్ర పడతలేదన్న, రాత్రి అంతా ఆయననే కళ్ళకి వస్తుండు, ఇట్లా నన్ను కొట్టినట్టు నన్ను భయపట్టించినట్టు వస్తున్నా అంటే అట్లేముండదు. పోతరాజు దగ్గరికి నువ్వు పోతే నీ ఒంట్లో ఉన్న చెడు నివారణ పోతుంది, కానీ అట్లా ఏం కాదని చెప్పిన. లేదన్నా నాకు ఆయన మైండ్లకే పోతలేడు అంటే, రా బాబు నేను ఎక్కడైనా పోతరాజం వేస్తారా, నీకు దిష్టి తీసేస్తా అని చెప్పి మళ్ళీ ఈరవలతో తీయడం, ఆయన కొట్టడం, ఆయన కొట్టు పెట్టడం చేయడం అలా జరిగింది. కానీ అది ఇక ఇప్పుడు నీ ఉన్న స్టేజ్లో నువ్వు ఏమైనా చేసుకో అనే మాటలు వస్తాయి ఏమైనా మనం నెగిటివ్గా మాట్లాడితే. ఇప్పుడు నువ్వు పోతరాజు, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా అంటాను. ఇప్పుడు ఒకళ్ళు చెప్తేనే వినాలే, లేకపోతే వాళ్ళ సొంతంగా మంచితనం అనే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరికి చెప్పేటోళ్ళం అయితే కాదు. ఎందుకంటే ఎవరు బతుకు, ఎవరు పోతరాజు వేషము, ఎవరు భగవంతుడు వాళ్ళేం పడే. ఇప్పుడు నా పోతరాజంలోకి వచ్చి నువ్వు ఏలు పెట్టలేవు, నీ పోతరాజంలోకి వచ్చి నేను ఏలు పెట్టలేవు. అందరం చేసేది సేవనే, అమ్మవారి సేవనే చేస్తున్నాం. ఎందుకంటే పోతరాజు ఉన్న బలము, పోతరాజు ఉన్న గెటప్కి నేనైతే నా వంతు న్యాయం అయితే నేనైతే చేసుకుంటా వెళ్తాను. నేను ఎవరికి భయపట్టియాను. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడం కానీ, ఈరవోల మెడలు వేయడం, చెడి కట్టతో వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడం, చూపెట్టడం, నా దారిలో నేను సైలెంట్గా వెళ్ళిపోవడం. ఇక ఆకతాయిలు వచ్చి చిడాంచడము, కాళ్ళు దొక్కడము, ఎక్కిరియడం అట్లాంటివి చేస్తే పక్కకున్న పోతరాలకు కూడా బీపీ వస్తుంది. ఈరవోలతో తింపడం, కొట్టడం లాంటివి చేస్తాం. మీరు అన్నట్టే ఒకప్పుడు ఇప్పుడు బొట్లు పెట్టించుకొని కొట్టించుకుంటే ఏమున్నా కొంచెం ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అని చెప్పేసి అనుకుంటుండే. బట్ ఇప్పట్లో పోతరాజులు అంటే కొడతారు, రోడ్ల మీద పోయే వాళ్ళని డ్రింక్ చేసేసి ఉంటారు, భయపట్టిస్తుంటారు. అసలు పోతరాజుల్లో అసలు మొక్కేలాగా ఏం లేదు అన్నట్టుగా బయట టాక్. అయితే పోతరాజు అంటే ఆయన దగ్గరికి భక్తివారంగా వెళ్ళి ఆయనతో ఆశీర్వాదం తీసుకోవడం, బొట్టు పెట్టించుకోవడం, కొట్టించుకోవడం ఇది పద్ధతి ఇప్పటికి నడుస్తుంది. ఇప్పటికి ఉన్న సీనియర్ పోతరాలు, మంచిగా గెటప్ వేసే పోతరాలు వాళ్ళ ఆశీర్వాదం ఇస్తారు. కానీ ఇప్పుడు కావాలని ఇప్పుడు నేను నిన్ను కొట్టించిన నా దోస్తుని పట్టుకొచ్చి కొట్టియాలి, అట్లా చేస్తే పోతరాజు కూడా దమక్ ఖరాబే కొడతాడు కదా. ఇప్పుడు పోతరాజు అంటే భగవంతుడు లేక నువ్వు భావించి కాలు మొక్కితే మంచిగా ఉంటుంది, ఆశీర్వాదం తీసుకుంటే మంచిగా ఉంటుంది, ఆయన బొట్టు పెట్టించుకుంటే బాగుంటుంది. కావాలని ఇప్పుడు ఈ దోస్తుని కొట్టించిన ఆ దోస్తుని కొట్టియాలి, ఆని కొట్టియాలి, ఈయన కొట్టియాలి అని చెప్పి ఆయనకి ఇరిటేట్ తెప్పిస్తే కావాలనే కొట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే పోతరాజు లేకుండా ఉండనియాలి, కానీ ఆయనని ఇబ్బంది పెట్టి ఆయనని బాగా ఇబ్బందులకు గురి చేస్తే ఆయన విశ్వరూపంని చూడాల్సి వస్తుంది. ఇప్పుడు పోతరాజుల్లో ఉన్న ఒక కామన్ విషయం ఏంటిది అంటే పోతరాజులు తాగుతారు. పోతరాజులు తాగుతారు అంటే పూర్వీక కాలంలో పెద్దోళ్ళు కంటికి కనబడకపోతుండే వాళ్ళు పోతరాజు ఒక పొద్దుండి నిష్ట నియమాలతో వాళ్ళు అట్టిపండు పాలు తాగి వాళ్ళు మందుని ఒక చుక్క మందుని నాలుక పైన పెట్టేసి అన్న తాగినా గానీ కనిపించకపోతుండే. ఇప్పుడున్న పోతరాలు తాగి అది దమ్మాడక కక్కుకొని ఇప్పుడు అది పోతరాజేశం అంటే మనము గంభీరత్వం చూపించుకుంటా ఇట్లా ఓ అనుకుంటే వెళ్ళిపోతాం. ఆ పక్కకున్న వాళ్ళు గిట్ట జోస్ తెప్పిస్తారు, ఓం నమ శివ ఓం నమ శివ ఆయనకి ఉగ్రం వచ్చేసి ఆయన వెళ్తుంటాడు, బ్యాండ్ ముంగడ ఆడడం, దుంకడం, అదంతా పైనకి వచ్చేసి కక్కడం. కానీ ఇప్పుడు కక్కడం పబ్లిక్ లో కాకపోతే ఏమంటారు, పోతరాజు తాగిండేమో, కక్కిండేమో, ఏదో చేసిరేమో, ఏదో అయిపోయిందేమో, ఎవడో ఏళ్ళు పెట్టిండేమో, ఇటువంటి మాటలే వస్తాయి. కానీ మంచిగా ఓళ్ళు మాట్లాడుకోరు, ఏదో అయ్యింది గ్యాస్ ఫామ్ అయ్యి బయటకు వచ్చేసింది అట్లా ఎవడు మాట్లాడుకోరు. నిదానంగా ఓడైతే చెప్పాడు. ఇప్పుడు తాగేతోలో ఇష్టం, వాళ్ళు తాగినా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండి బయటికి వచ్చేటప్పుడు గట్టిగా వచ్చి ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఉంటే అదొక లెక్క వేరుంటది. అయితే మీరు ఏమన్నారు, పోతరాజు వేషం వేసిన వాళ్ళు తాగొచ్చు. ఇప్పుడు తాగొచ్చు అంటే వాళ్ళు, నేనైతే నా పోతరాజంలో మాత్రం నిష్ట నియమాలతో నేను అట్టిపండు పాలు తాగుతా,
నేను ఒక పొద్దు ఉంటా, నేనైతే చేసుకుంటా, నా ప్రోగ్రామ్ నేను చేసుకుంటా. తాగొద్దని ఎవరిని అన్నా నేను. ఎందుకంటే తాగే వాళ్ళ పట్టు ఉంటుంది, ఆ కెపాసిటీ పట్టు ఉంటుంది. తాగి ఇప్పుడు పొతరాయసం వేస్తే ఇప్పుడు మీరు అన్నారు తాగి పోతరాలు తాగుతురు రోడ్ల పైన, షీషాలు ఎత్తుకొని తాగుతురు, కింద పడిపోతురు, అవన్నీ అంటే ఇప్పుడు ఎవరి వాల్యూ పోతుంది, పోతరాజులో పోతుంది. ఇప్పుడు తాగుతా అని మోతవరగా చెప్పి తాగి ఆడ పోయి తింద అడ్డం పడి ఇప్పుడు ఓనుకో పడనోనికి మందు తాగిండు, ఆడ ఒక్క పెగుకే డిచ్ అయిపోయాడు, డిచ్ అయిపోయి తింద పడ్డా కానీ అందరు వాల్యూ పోతుంది కదా వాని ఒక్కని వల్ల. అవును, పోతరాజులు అందరూ అంటారు. ఇప్పుడు నువ్వు తాగే వ్యక్తిగతం ఏందో నీ వెనకాల నీ ఈపుకు తెలుసుంటే చాలు, నీ 4 గోడల మధ్యలో తెలుసుంటే చాలు. నువ్వు పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్లో తాగి తింద పడిపోయి కక్కి అందరు ముంగట నాకు అది చేసిరు ఇది చేసిరు, నాకు అట్లా అయిపోయింది, నీకు ఇట్లా అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్లో మొత్తం వాంతింగ్ చేసుకుంటాడు, మొత్తం వాంతింగ్ చేసుకొని పబ్లిక్ మొత్తం చూడంగా అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కలకి ఏమైంది అని అడిగితే ఏం చెప్తాడు? ఎవరో వచ్చి నా పైన ఏదో చేసి నాకు ఏదో అయిపోయింది, కక్కేసిన అంటే అది అందరు ఏమనుకుంటారు, కొంచెంమంది నమ్ముతారు, కొంచెంమంది నమ్మరు, కొంచెంమంది తాగే కక్కిండ్రా బాబు అని పడలేదు అని చెప్పి నెగిటివ్ చెప్తారు. కానీ అట్లా కొన్ని సన్నివేశాలలో మనకి తాగకపోయినా వాంతింగ్ వచ్చినా కానీ తప్పులో కడతారు. ఇదేంటంటే పోతరాయసం అంటే పోతరాయసం లెక్క చేయాలి, మంచిగా ఉండాలి, తాగు తందనలాడు ఏదైనా చేయి, పబ్లిక్కి బ్యాడ్ నేమ్ లేకుండా. పోతరాజు అంటే ఈ బ్యాడ్ నేమ్ రాకుండా నువ్వు నిష్టనిమాలతో ఏమైనా చేసుకో. ఇప్పుడు పోతరాజు గావు పట్టి వెళ్ళిన తర్వాత పోతరాజుకి ఆ టైంలో కళ్ళు గట్టం ఇస్తుండే, ఆ కళ్ళు కుండ ఎత్తుకొని మొత్తం తాగుతుండే పోతరాజు అప్పట్లో. ఆయన ఉగ్రం తట్టుకోవడానికి, ఆయన శాంతి కావడానికి కళ్ళుకుండ ఇస్తుండే, కళ్ళుకుండ సారకుండ ఇస్తుండే. ఇప్పట్లో ఏమి ఇస్తారు అట్లా? అప్పట్లో గుళ్ళు అంటే అప్పట్లో ప్యూర్గా కళ్ళు దొరుకుతుండే, అప్పుడు ప్యూర్లో సారా దొరుకుతుండే, అప్పుడు మందు గిట్ట ఏం లేకపోతుండే, అప్పుడు పెద్ద మనుషులు తట్టుకునే కెపాసిటీ ఉంటుండే, ఒక్క పోతరాజు ఉంటుండే, 2 పోతరాలు ఉంటుండే. ఇప్పుడు బస్తీ మొత్తం పోరాలు, చిన్న పోరలు పెద్దోళ్ళు అందరు వేస్తారు. దానిలో తాగని వాడు వేస్తుండు, తాగేటోడు వేస్తుండు, తాగి పడిపోయేటోడు వేస్తుండు, అందరు వేస్తుండు. ఆ కెపాసిటీ తట్టుకునే కెపాసిటీ ఉంటే నువ్వు కుండ కళ్ళు ఎత్తుకొని తాగి దాని తర్వాత నువ్వు ఏదైనా షో చేయాలి. నేను ఆ షో చేస్తే కానీ నేను గావు పడతా, నా విధానంగా నేను అయిపోయాక ఆ ఒక్క పొద్దుని విరామం చేసుకొని ఏదో తినడం లాంటిది ఏదో చేస్తా. కానీ ఇప్పుడు మీరు అన్నట్టే కానీ ఉన్నా కానీ వ్యక్తిగతంలో వాళ్ళ శరీరం తగ్గట్టు వాళ్ళు మెయింటైన్ చేయడం, బయటికి వెళ్ళడం, మంచిగా పోతరాయసం చేసుకోవడం, ఎవరితోని గొడవ పడకుండా. ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు తాగిన నిశల నా శత్రువు కనబడతలేడు, నాకు మంచోడు చెడ్డోడు ఎవడు కనబడతలేడు, ఉవ్వని పడతాను కొట్టుకుంటూ పోతే వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. ఈరవ్వలతో గట్టిగా గుంజి కొడితే తోలుగిటే వెళ్తుంది. దాని తర్వాత వాళ్ళు ఎంత బాధపడతారు తెలుసా? చాలా బాధపడతారు. నేను ఏం అనలేదు, వాడిని కావాలని వచ్చి నన్ను కొట్టిందని చెప్పేసి వాళ్ళు కలకల పెడతారు. ఆ కలకల మంచిది కాదు మాకు. ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని హింసించి కొట్టడం, వాళ్ళు వచ్చి వాళ్ళంతలో వాళ్ళు మనం కొట్టించుకుంటే, వాళ్ళు ఫ్రెండ్లీగా వచ్చి కొట్టించుకుంటే అది పద్ధతి బాగుంటుంది. కావాలని చెప్పి అహంకారంతో నేనే పోతురా అని నా తర్వాత ఓడరాడిగా నేనే ఇప్పుడు కొట్టి చూపిస్తాను, నా తనకు మళ్ళీ వస్తే మా ఉన్న టీం అంతా గుద్దుతారు కొడతారు అంటే ఇక నువ్వు పోతురాజా దళిద్రుడు, నీ అంత దళిద్రుడు ఓడు ఉంటాడు. కావాలని నువ్వు పబ్లిక్ని కొడితే, కావాలని ఎందుకు నువ్వు కొట్టు, నిన్ను సతాయించటోళం కొట్టు, నీకు ఎదురొచ్చేటోళం కొట్టు, నీకు దేవుడు వచ్చినప్పుడు నీకు ఎదురు వచ్చేటప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు దారిలో నీకు కావాలని అడ్డు కొట్టిన వాళ్ళకి కొట్టు. ఇప్పుడు కొంతమంది పోతరాలు ఉన్నారు మా ఏరియాలో, పోతరాలతో బాగా కొట్టించుకుంటారు యూత్. ఎట్లా అంటే వాళ్ళు చట్ట సపోర్ట్ వస్తుంది, అయినా ఓరు వాళ్ళు, అయినా పోతరాలతో తన్నులు తినుకుంటేనే గుడి దాకా ఆయన తీసుకోపోతారు. అంతగానం తిన్నా కానీ పొద్దున్నే లేచి చూస్తే వాళ్ళకి ఒక దెబ్బ ఉండదు, ఒక మచ్చ ఉండదు. అది భక్తి పరమ. నువ్వు కావాలని నీ అహంకారం చూపించుకుంటా ఆడపిల్లలు, నీకు ఇంట్లో చెల్లెలు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, అమ్మ నాయన అందరూ ఉంటారు కదా, నువ్వు ఏకాకిగా అయితే గుట్టలేవు కదా. ఇష్టం ఉన్నట్టు ఓళ్ళు పడితే వాళ్ళని బోనం ఎత్తుకునే వాళ్ళని, దారిలో పోయే చెల్లెలని కానీ పెద్దోళ్ళని కానీ ఇయ్యాల బయ్యాల కొట్టుకుంటూ పోతే వాళ్ళ కలకలని కలిగి నువ్వు మంచిగా. ఎందుకంటే అందరితో కలిసి పోవాలి, అందరిలో మనం ఉండాలి. నువ్వు అడిగినావు, ఆశీర్వాదం ఇచ్చినావు, నీకు దెబ్బ కొట్టినాం, చిన్నపిల్లలు టాయిలెట్ పోసుకుంటారు, భయపడుతున్నారు, కొట్టినావు, వాళ్ళని ఆకతాయిలు నీకు సతాయిస్తే నువ్వు ఆకతాయిలను కొట్టినావు, అదొక లెక్క బాగుంది. ఇప్పుడు నువ్వు తాయి పడిపోవడము, పబ్లిక్లో గుట్టుకాలు వేసుకోవడము, షీషలు ఎత్తుకొని తాగడము, చిల్లరగా చేయడం, ఇది మంచిగా వేసేటోళ్ళకి గిట్ట బ్యాడ్ నేమే. ఇప్పుడు నాలాగా వేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు మంచిగా. ఇప్పుడు నేను ఒక్కనే నేను మంచిగా వేస్తున్నా, నేనే సీనియర్ని, నేనే పెద్ద అని ఎప్పుడు అన్నాను. ఎందుకంటే ఎవరి శరీరం, ఎవరు పోతరాయసం, ఎవరు భగవంతుని ఎట్లా పూజించుకోవాలో వాళ్ళు ఆ విధంగా పూజించుకుంటారు. ఇప్పుడు నా దగ్గర ఉందో ఏదో పత్రి, ఆ పత్రితోనే నేను దేవుని భావించుతున్నా. నా దగ్గర ఫలం లేదు, ఏం లేదు, ఉన్న పువ్వుతోనే పూజ చేసుకుంటున్నా. ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు, నా దగ్గర నేను చేసుకుంటున్నా.
కానీ ఇప్పుడు ఇక పోతరాజుని తప్పుదారిలో పట్టించి పోతరాజు తాగుపోతాడు, తాగుతూనే పోతరాజు వేషం వేస్తాను నేను కాళ్ళకి గజ్జలు కట్టుకుంటా, పిక్క గజ్జలు కట్టుకుంటా, సామాన్ కట్టుకుంటా, బెల్ట్ కట్టుకుంటా, బెల్ట్కి పెద్ద పెద్ద మూవాలు కట్టుకుంటా, ఈరవోలలు వేసుకుంటా, పూలదండలు వేసుకుంటా, అన్నీ వేసుకుంటా. నాకు అమ్మవారు అనుగ్రహం ఉంది, నేను ఆ కోటకి ఎక్కగలుగుతున్నా, మళ్ళీ తిందికి రాగలుగుతున్నా, నా తమ్ముడు సపోర్ట్ ఉంది, అందరు ఉన్నాయి. నేను ఏడగాని ఇంతగానం సామాను కట్టుకొని పక్కకు కూర్చొని అతను చేతనైతలే అని ఎప్పుడు చెప్పలేదు. అమ్మవారి అనుగ్రహం ఉంది, పోతలింగని అనుగ్రహం ఉంటేనే ఆడు పోతరాజేషం వేసుకొని ఎక్కడ 10 కిలోమీటర్లైనా పోగలుగుతాడు. తాగుతూనే పోతా, తాగకపోతే నేను మొయ్యలేను, నాతో కాదు నేను అంటే ఇక అది నీ వ్యక్తిగతం. అది ఇప్పుడు అది పబ్లిక్లో నువ్వు చేసే షో కాదు. అది నేను నిష్ట నియమాలతో నా గోల్కొండ కోటకి, బల్కంపేట్కి, కార్వాన్కి, ఇంకా పురాణపుల్ కిషన్ కాక దగ్గరికి ఏమున్నా నా ఇష్ట దైవంగా నా ఇష్టపూర్తంగా నేను చేసుకుంటాను. నన్ను డామినేట్ చేస్తే ఇక నన్ను డామినేట్ చేసేవాడు ముంగడు వచ్చి తాగి ఆడితే నేను ఎంకరేజ్ చేస్తాను. ఇప్పుడు నువ్వు ఈడ దుంకులాడుతావు, ఎనర్జీలా ఉంది లోపల దైవం, తాగినో ఆడుతున్నావు. ఇక నువ్వు తాగొద్దని నీకు అనలేదు, నీ తాగిన జోష్లో నువ్వు ఆడతావు. నేను అట్లా నీకు జోష్ వచ్చిందని చెప్పి నేను జోష్ చేసుకోను. ఎందుకంటే నేను 10 గుళ్ళు చేసేటివి ఉన్నాయి. ఈ ఒక్క దగ్గర నా కాళ్ళు వలగొట్టుకోను, నా ఏళ్ళకి దెబ్బలు తలిగించుకోను, నేను తాగి బాడీని మొత్తం వీక్నెస్ చేసుకోను. ఇంకా 10 గుళ్ళు నన్ను నమ్ముకొని, 10 గుళ్ళు 10 మనుషులు నా ఎంబడి, నా తమ్ముళ్ళు గిమ్ముళ్ళు అందరూ నన్ను నమ్ముకొని, ఇక నేను తాగి తందనాలు ఆడి తిందవాడి దెబ్బలు తలిగించుకొని కక్కి పబ్లిక్ ఇజ్జత్ తీసుకొని నేను చిల్లరతనం చేసుకొని ఆ పోతరాజు వాల్యూ ఒడగొట్టి మంచి స్టేజ్కి వచ్చినోని తిండి స్టేజ్కి రావాలన్న ఆ దుర్వ ఆలోచన లేదు, అటువంటి తెలివైతే లేదు. నా జగన్ నేను మంచిగా ఉన్నా, ఇంకా పోతరాజుని గుర్తింపుగా ఇంకా పైకి తీసుకెళ్తా, నాతో అయినా చాతనైనా కాడ కష్టపడతా. పోతరాజుల మీద చాతబడులు కూడా చేస్తారంట, చాలా జరుగుతాయి. పోతరాజుల మీద చాతవాళ్ళు జరుగుతాయి, వాళ్ళ మీద మంట పుట్టించే వస్తువులు, చెప్పు మూలలు, శిశం పెంకలు చల్లడము, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడము, కాళ్ళతో తొక్కడము, వాళ్ళని ఈపులో ఇట్లా చేతులు వేసి ఇట్లా గీరడము, వాళ్ళకి గొడవ పెట్టుకోవడం, వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళ మీద అటాకులు చేయడము ఎన్నో జరుగుతుంటాయి. ఇప్పుడు ఒక పోతరాజు యాక్టివ్ ఆడుతున్నాడు అంటే, ఇప్పుడు ఒక పని నేర్చుకున్న పెద్ద మనిషి అక్కడ నించున్నాడు, ఆయన 365 రోజులు ఇవన్నీ నావి నేర్చుకున్న విద్య మొత్తం నడుస్తుందా నడసలేదా అనేది పబ్లిక్ మీద చేయలేడు. ఆ పచ్చగున్న పసుపు పై మీద ఉన్న అమ్మవారిని నమ్ముకున్న తమ్ముడు వాళ్ళైతే ఉన్నారో ఆయనకి భక్తివారంగా వేస్తుండు. ఆయనకు అమ్మవారు పూంతే, అయ్యవారు పోతలింగడు పూంతే ఒక లెక్క అలాగుంటుంది. ఏదో గురువుని నమ్ముకొని వేస్తుండు, గురువు గట్టిగా ఉండి శిష్యులను తీసుకెళ్తే ఏమి కాదు. ఇప్పుడు గురువు లేడు, ఏమి లేడు, ఏదో ట్రయాంగిల్ ఒకసారి ట్రై చేసి చూస్తా అంటే ఆయన డల్లుగా అయిపోతాడు. అంత యాక్టివ్గా అయ్యేటో డల్లుగా ఎట్లా అయ్యింది అంటే తాగడం వల్ల అవుతాడు, ఒకటి మన చెడు నివారణ అయితే అవుతాడు, లేకపోతే ఆయనకి వలన ప్రయోగం చేయడం, అట్లా గురువులు శిష్యులు ఉన్నారా? నాకు నా శిష్యులు అయితే ఉన్నారు. నాకు గురువులు 9 మంది గురువులు ఉన్నారు. ఆ 9 మంది గురువులలో 2 గురువులు కాలం చేసిరు. ఒక గురువు ఇట్లనే చెడు మాటలు చెప్పడము, నా గురించి చెడు చెప్పడము, నా ఎంబడి తిరిగి నా వెనకాల నా గురువుకి చెరువుగా చెప్పి నన్ను నా గురువుని విడదీసిన కొంతమంది మూర్ఖులు ఉన్నారు. ఆ మూర్ఖులు ఇప్పుడు నాశనం అయిపోయారు, తిండి స్టేజ్కి అయిపోయారు. కానీ నేను నా గురువు ఎక్కడున్నాం అక్కడ ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. మీరు ఇప్పుడు కొన్ని విషయాలలో నాకేం తెలిసింది అని అంటే, మీరు చేతబడులు చేసిన వాళ్ళు కూడా మంచి చేస్తారని తెలిసింది. చేతవాళ్ళు నేనైతే చెయ్యలేను. చేతవాళ్ళు వాళ్ళైతే అయిన వాళ్ళకి ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే, ఎవరికైనా చెడు నివారణ ఏదైనా ఉంటే, ఏంటంటే నా వృత్తి ఏంటంటే తాతల కాడి నుంచి వస్తుంది కాబట్టి దిష్టి తీసేయడం లాంటిది ఏమైనా ఉంటే, అలాంటిది ఏమైనా మీకు ఏమైనా అయినట్టు ఉంటే నేను తీసేయగలుగుతా. అంటే వేరే పిల్లలు కానీ వాళ్ళకి మందులు ఇవ్వడము, పూజలు చేయడం అట్లా కూడా చేసినారంట కదా, వాళ్ళకి మళ్ళీ పాజిటివిటీ వచ్చిందంట, పాజిటివ్ అయిందంట. ఇప్పుడు నాతో అయిన కాడికి ఏదైనా అంటే మొత్తం అవుతుంది అని చెప్పి ప్రపంచానికి అయితే నేను చెప్పుకోలేను. కానీ అయిన కాడికి ఇప్పుడు మీకు ఏ విధంగా మీకు తెలిసి ఉండొచ్చు అంటే, అదే పిల్లలు పుట్టట్లేదని చెప్పి మీ దగ్గరకు వస్తే మీరు ఏం డబ్బులు తీసుకోకుండా హెల్ప్ చేశారని చెప్పి విన్నాం. తర్వాత పాజిటివ్ వచ్చిందని కూడా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు బాధలో షాప్ నడుస్తలేదు, ఇల్లు నడుస్తలేదు, పిల్లలు పుట్టట్లేదు, ఇట్లా అమ్మాయి ఇట్లా దయ్యం పట్టింది, అబ్బాయికి ఇట్లా పట్టింది, అట్లా పట్టింది అనే వాళ్ళ దగ్గరికి నేను ఎవరి దగ్గర నేను ఇప్పటిదాకా డబ్బులు తీసుకోలేదు. వాళ్ళకి మంచి చేయడము, వాళ్ళకి మంచిగా జరిగిన తర్వాత వాళ్ళు ఆనందంగా ఏదో ఒక రూపంలో డబ్బులే కానీ ఏదో ఎండు వస్తువులే కానీ ఇవ్వడము, బట్టలు పెట్టడం లాంటివి చేస్తుంది. ఇప్పుడు జబ్బు తెలిస్తేనే కదా ఇరుగుడు మందు తెలుస్తుంది. మరి చేతబడి తెలిస్తేనే కదా సొల్యూషన్ ఏంటో తెలిసేది. చేతబడి తెలుస్తుందా అంటే, ఇప్పుడు నేను చేతబడి చేసుకుంటూ కూర్చుంటే ఇక్కడ కూర్చొని నేను ఎక్కడో కాశీలో కూర్చొని అగోర టైప్లో తయారైపోయి
నా ఇంట్లో పెద్ద పెద్ద అమ్మవారి విగ్రహాలు పెట్టుకొని పూజలు పునస్కారాలు చేసుకుంటా రోజు కొన్ని పిలిచి తాగు తిని ఇలాంటి పోతరాజేశంలోకి రాకుండా నేను మంచి పేరు తెచ్చుకోకుండా ఏదో అగోర టైప్ అవుతుండే కదా నేను కూడా చేతవాళ్ళు చేస్తాను. చేతవాళ్ళు చేయడం నాకు రాదు కాబట్టి మంచి చేయడం నాకు వచ్చు కాబట్టి విరుగుడు ఉంది కాబట్టి నేను విరుగుడికి మా తాత ముత్తాతలు విరుగుడు చూపించారు కాబట్టి ఆ వేలో నడుచుకుంటూ వాళ్ళ బాటలో చూసుకుంటూ ఆ వేలో నేను నా లైఫ్ని మంచి 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 అంటున్నారు. మరి మీ గురించి కూడా బయట నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కదా. నెగిటివ్ మాట్లాడేటోళ్ళు 100 మాట్లాడతారు. ఇప్పుడు మీకు మంచి జరిగిందని మీరు అంటారు, కానీ చెప్పేటోడు ఏం చెప్తారు అంటే మంచి కాలే ఆడు మస్తు పైసలు తిన్నాడు అట్లా చేసి ఇట్లా చేసి అని చెప్పి అబద్ధాలు చెప్తారు. కానీ డైరెక్ట్ గా వచ్చి అయ్యింది కాలేంది ముంగడికి వచ్చి మాట్లాడే గుండె ధైర్యం అనుకొని ఉంటుందా? ఉండదు. వెనకల కుక్కలు మరిగినట్టు వెనకల ఎన్నో మాట్లాడతారు, ముంగడ మూతవారికి వచ్చి మాట్లాడటానికి ఒక లెక్క ఉంటుంది. ఈ మధ్య కాలంలో మీ మీద నెగిటివ్ గా మాట్లాడారు కదా కొందరు, మరి వాళ్ళకేం చెప్తారు? ఇగో నెగిటివ్ గా మాట్లాడేటోళ్ళకి ఇప్పుడు నరం లేని నాలుక 100 మాట్లాడమంటే మాట్లాడుతుంది. ఇప్పుడు నా నాలుక గిట్ ఉంది. ఇప్పుడు మీరు అడిగిరు మీకు అది వస్తుందా ఇది వస్తుందా అని, నాకు ఏది వస్తుందో అదే చెప్తున్నా. నాకు మంచి చేయడం వస్తుంది, నేను మంచిని చేస్తా, నాతో అయిన కాడికి చేస్తా, నాతో కాలేదా దండం పెడతా. కానీ ఇప్పుడు నా గురించి చెడు చెప్పేటోళ్ళు ఎట్లా చెప్తారంటే ఇప్పుడు తలవాసు ఆడ పాండ బతుకు అక్కడ పొదరాయేషం వేసిండు, ఆడ తాగిండు ఈడ తాగిండు అందుకే ఆయన కొట్టిరు అట్లా చేసిరు ఇట్లా చేసిరు అని చెప్తారు. వ్యక్తిగతంలో నువ్వు నిజంగా పోతరాజు ఒక తల్లిదండ్రులకు కొట్టినవు అయితే తలవారు ఏడేసిండు పోతరాయేషము ఎక్కడ ఎక్కడ తయారయ్యిండు, ఆయనకి పసుపు కుంకుమలు ఎవరు సమర్పించిరు, దండలు ఎవరు ఇప్పించిరు, ఆయన ఏ పొజిషన్లో తయారైండు, ఆయన ఏ పొజిషన్ నుంచి బయటకు వెళ్ళిండు, ఆయనకి ఎవరు సాధారి ఇచ్చిరు, అక్కడ ఉన్నదా లేదా? ఎవరైతే ఇప్పుడు మీరు ఉన్నారు పోతరాయేషం నేను వేస్తున్నా, మీరు పిలిస్తే నేను వస్తా, పిలవంది నేను ఎగేసుకొని అయితే రాను కదా. ఇప్పుడు ఇంటర్వ్యూకి మీరు ఎన్నోసార్లు కాల్ చేసి మీరు ఇక్కడ రావాలన్నా మీరు చేయాలి ఇంటర్వ్యూ మీది, మీరు కంపల్సరీ రండి అంటేనే మీకు రెస్పెక్ట్ ఇచ్చి నేను వచ్చిన. ఇప్పుడు నాకు రెస్పెక్ట్ లేని దగ్గర నేను పోతరాయేషం వేసుకొని ఆ పాండబల దగ్గర తయారయ్యి చిల్లరగా తయారయ్యి పోలీసులతో తన్నులు తింటానా? చిల్లరగా నన్ను కూడా నా ముంగడ బ్యాండ్ కొడతాడా? నా ముంగడ కూడా నాకు ఫోటోలు దిగడానికి వస్తాడా? అడిగేవానికి గిట ఒక నోరు చెప్పేవానికి గిట నరం నెలకి 100 అడుగుతుంది. నీకు ఓడు పిలిచిండు, ఓడేమన్నాడు? ఇక్కడ మా పోతరాలు ఉన్నారు, మా సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి ఆపోజిట్గా నువ్వు డామినేటా? చలో నేను నీతో గొడవ స్టార్ట్. అట్లాంటివి అయితే ఏం లేదు కదా. నరం నేను నాలుగే ఎన్నో ఇంటర్వ్యూలలో ఎన్నో రకాలుగా నా గురించి చెడు చెప్పిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు, అయినా నేను పట్టించుకోను. ఏంటంటే నీకు పోతరాయేషం గురించి భగవంతుని గురించి తెలుసుంటే నాతో తీసుకో ఏదైనా టక్ అఫైర్. ఇప్పుడు నాకు తెలిసిన కాడికే నేను చెప్పుకుంటా, ఎక్కువ డీప్గా పోను, నేను ఎక్కువ మోతవరగా చెప్పుకోను. ఎందుకంటే పోతరాయేషం గురించి తెలుసుంటే నువ్వు చెప్తావు, ఆర్డర్ వస్తుంది ఆర్డర్ వేసుకుంటావు. నేను అట్లా కాదు కదా. 11 గుళ్ళకి నా ఇష్టపూర్తంగా గుళ్ళో వాళ్ళ సాధారితోని గుళ్ళో వాళ్ళు ఎంకరేజ్ చేసేటోళ్ళతో నేను పోతరాయేషం వేస్తా. 1 రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళు ఇచ్చిన కట్నం తీసుకుంటా. వాళ్ళు ఇప్పటికీ కొంచెం కొన్ని గుళ్ళల్లో ఇప్పటికి 11 గుళ్ళలకే ఒక 6 గుళ్ళు నాకు 11 రూపాయలు 21 101 రూపాయి వేస్తారు. తీసుకుంటా ఇష్టంతోనే తీసుకుంటా. ఆ 11 రూపాయలు 21 రూపాయి 11 రూపాయలే, అది ఏమన్నా పెద్ద విషయమా? చిన్న కట్నం అది. ఆ కట్నమే నేను లక్షలుగా భావిస్తాను. నేను 11 రూపాయలు 11 లక్షలుగా, 21 రూపాయి 20 లక్షలుగా, 101 రూపాయి 100 కోట్ల లెక్క ఆశించి అవి తీసుకుంటా. నేను నీ లెక్క వచ్చి పాండవుల కాడ వేస్తాడు, ఆడ తయారైండు ఈడ తయారైండు ఫోటోషూట్ల కోసం పోయిండు అది పోయిండు అంటే నా అభిమాని నువ్వు. వచ్చినప్పుడు ఫోటో అన్నా నీతో ఫోటో దిగాలన్నా ఓకే దిగిన. అదే భగవంతుడు అయితే నువ్వు ఫోటో దిగగలుగుతావా? దిగలేవు. ఒక మానవత్వంలో ఉన్న ఒక మనిషిని పోతరాజు రూపంలో ఉన్నా కాబట్టి నువ్వు భక్తి భారంతో వచ్చినావు, ఒక ఫోటో దిగినావు, వెళ్ళినావు. ఇప్పుడు నువ్వు ఫోటోషూట్ కోసం పోయినా అంటే నేను ఫోటోలు దిగినా 10 మందికి తెలియాలి. ఇప్పుడు నేను అహంకారంతో నేను దిగా ఫోటో నేను వెళ్ళిపోతా, నేను మోతవారా అంటే పబ్లిక్ ఏమంటారా అంటే ఈయనకి బల్బ్ ఎక్కువరా, వీడు ఫోటో దిగుమాట దిగుతలేడు, ఈయనకి అహంకారం ఎక్కువ, వీడారా పోతరాజు పోరా పో అక్కడ అంటారు. దాస్తుంటోని కాదు. నేను అందరితో పాటు భగవంతుని రూపంలో ఉన్నా కానీ అందరితో కలిసిమెలిచే మానవత్వం చూపించి ఫోటోలు దిగుతా. ఇప్పుడు అక్కడ అయిన సన్నివేశం ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూలో కొంతమంది పెద్దలు నా గురించి ఎట్లా చెప్పుకుంటారు అంటే కొట్టిరు పాండవుల కాడ తయారవుతాడు, వాల్యూ లేనోడే ఏం చేస్తున్నాడు అనేది తెలుసు. అదే రీసెంట్ గా ఏమొచ్చిందంటే బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్ లో మీకు కళ్యాణం రోజు అసలు లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు, ఆ రోజు కొట్టినారని చెప్పి అంటే చెప్పుకునేటోళ్ళు నెగిటివ్ గా చెప్పుకుంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే కళ్యాణం నెక్స్ట్ డే రథము, ఇప్పుడు అమ్మవారి కళ్యాణం తర్వాత రథం అంటే బరాత్ అనుకుంటాం మన విషయంలో. ఇప్పుడు బరాత్ తీసేటప్పుడు మళ్ళీ ఆడపడుచుకి కానీ ఎవరికైనా పెళ్ళి అయితే బరాత్ కి బ్యాండ్ గిండ్ అన్ని పెడతాం. ప్రతి సంవత్సరము బల్కంపేట గుడిలో అమ్మవారి రథం ఊరేగింపులో కొత్త బ్యాండ్లు, ఇప్పుడు మా బాబ్జన్న బ్యాండ్ ఉంది, బాబ్జన్న దాన్ని బ్యాండ్ని ఒక అంగరంగ వైభవంగా ఒక బండిని భారీ ఎత్తున రెడీ చేపిస్తాడు పబ్లిక్ లో చూపెట్టడానికి.
ఒక పలరం బండి లేక రథమూరగం లాగా కనబడుతుంది. దాన్ని చూడడానికి చాలా పబ్లిక్ వస్తారు. ఆయన బ్యాండ్ని చూడడానికి చాలా పబ్లిక్ వస్తారు. అక్కడ రిలీజ్ చేస్తారు వాళ్ళు. అక్కడ రిలీజ్ చేసి సిటీలో ఉన్న ఎక్కడ బోనాలకైనా కానీ బ్యాండు తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళు రూపాయి ఆశించారు. ఆ బల్కంపేట అమ్మవారు వాళ్ళకి మంచి చేస్తుంది కాబట్టి ఎన్నో బ్యాండ్లు ఒక ఓపెనింగ్ చేస్తారు. అట్లా బ్యాండ్లు పెట్టినప్పుడు ఇప్పుడు అక్కడ అయిన ఇబ్బందులు, ఆకతాయిలు చేసిన లొల్లి, కొట్లాటలు, పంచాలకి వాళ్ళ మీద కొంచెం ఎఫెక్ట్ పడి బ్యాండ్ వాళ్ళని ఎలగొట్టేసి రథం ముంగడికి వచ్చింది. రథం ముంగడ ఒక సన్నాయి మేళం లేదు, ఏది లేదు, సాఫీగా వెళ్ళిపోతుంది. ఆ రథం ముంగడ గుడి ఎంప్లాయీస్, గుడి పెద్ద మనుషులు, కార్పొరేటర్లు, వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. గుడికి మేము ఏబట్టి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరంతో 5వ సంవత్సరం పోతరాయేశం వేసుకొని వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకుమనే. బల్కంపేట గుడిలో మాకు పసుపు కుంకుమ, యాదగిరి మా మామ ఉన్నాడు చారి, ఆయన మాకు పసుపు కుంకుమ పూలదండలు ఇప్పించడం, గుడి చైర్మన్లతోని వాళ్ళతో మర్యాద ఇప్పించడం, పోగానే అమ్మవారి దర్శనం చేసుకొని పసుపు కుంకుమ వాళ్ళు ఇచ్చే పూలదండలు తీసుకొని రావడం, మేము రెడీ కావడం. రెడీ అయిన తర్వాత అమ్మవారి రథం ముంగడికి వెళ్ళడం, గుమ్మడికాయ కొట్టడం, రథంతో పాటు ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోవడం. 2 దగ్గర 3 దగ్గర గుమ్మడికాయ కొడతాం. అయితే ఈ సంవత్సరం ఏమైందంటే పబ్లిక్ ఎక్కువ బయట ఏం న్యూసెన్స్ చేసిరో మాకు తెలియదు. మాకు తయారవడానికి బల్కంపేటలో బోనాల కాంప్లెక్స్లో కింద ఒక హాల్ ఇస్తారు. హాలు అక్కడ ఉన్న అన్నవాళ్ళు ఉన్నారు, బోనాల కాంప్లెక్స్ని చూసుకునే అన్నవాళ్ళు ఉన్నారు. మాకు వాళ్ళకి తాంబూలంలు, వాళ్ళు చైర్స్, సైడ్ వాళ్ళు కట్టియడము, వాళ్ళు ప్రతి సంవత్సరం మాకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. గుడి నుంచి పసుపు కుంకుమ పులిదండలు మాకు ఇస్తారు. అక్కడ మేము రెడీ అయ్యి రథం ముంగడికి వచ్చి అక్కడ గుమ్మడికాయ వలగొట్టి అక్కడ నుంచి ముంగడికి వెళ్ళి ముంగడ గావు పడతాం. గావు పట్టేసి ఇక ఆడుకుంటూ ఆటపాటలతో అమ్మవారిని ఊరేగింపుగా మళ్ళీ గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారు ఆరతి అయిపోయేదాకా రాత్రి 3 కానీ 2 కానీ అమ్మవారితో ఉండి, ఆ అమ్మవారు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న చైర్మన్ కానీ అక్కడ ఈఓ కానీ మాకు ప్రసాదం ప్యాకెట్ ఇస్తారు. ప్రసాదం ప్యాకెట్, అమ్మవారి దండ కానీ ఇవ్వడం, మేము శాంతిగా అవి తీసుకోవడం, ఇళ్ళకి వెళ్ళిపోవడం. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే బ్యాండ్ మేళం ఏది లేదు. బ్యాండ్ మేళం లేదు, పోలీసు వాళ్ళు నూకేయడము, ఇక ఆకతాయిలు ఎక్కువ రావడము, వాళ్ళకి కూడా ఇబ్బంది కావడము, అన్ని విధంగా ఈ విధంగా వెళ్తుంది. ఇప్పుడు పొద్దున్న లాఠీ చార్జ్, బోనం ఎత్తుకునే వాళ్ళని రానియకపోవడము, బియ్యం పోసే వాళ్ళని శోసత్తులని మా శ్యామలక్కని రానియకపోవడము, ఈ గుడి చుట్టూ దింపడము, ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా శోసత్తులు, గణాదులు, పోతరాజులు ఉంటేనే మనకి ఒక జాతర లెక్క కనబడుతుంది. వాళ్ళనే నెట్టేసి వాళ్ళనే నూకేస్తే మనకి జాతర ఏడ కనబడుతుంది? అట్లా నువ్వు ఇప్పుడు నెక్కేసుకొని కొట్టుకునే వాళ్ళని ఆకతాయిలం పట్టుకొని వెళ్తే ఈ జాతర ఇంకా హైలైట్ అవుతుంది. ఇప్పుడు అంతమంది బందోబస్తు ఉన్నప్పుడు. అయితే ఈ బ్యాండ్ మేళం ఏం లేకుండా, సరే అయినా కానీ బ్యాండ్ మేళం లేకున్నా కానీ ఇంకా నేను చేయాల్సిన కార్యక్రమం అయితే చేయాలి కదా. అమ్మవారికి గుమ్మడికాయ కొడతాను నేను అక్కడ ప్రతి సంవత్సరం. వెళ్తుంటే ఒక సార్ ఎస్ఐసార్ ఆపిండు, వద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి ఆయన రాశిగా మాట్లాడిండు నాకు. నేను సార్ ప్రతి సంవత్సరం ఈ 3 తోవల కాడ గుమ్మడికాయ గావు పడతాను, పలగొడతాను, మీరు ఇంతమందిని ప్రొవైడ్ చేయకుండా ఓన్లీ పోతురాలను పంపించండి, చేసుకొని వస్తా అంటే ఆయన పంపిస్తలేదు. ఆయన నాతో గొడవ పడ్డాడు, వద్దు వద్దు, ఆయనతో నేను మాట్లాడడం, ఆయన నాతో మాట్లాడడం, ఇదే జరిగింది. ఒక వీడియోలో కూడా అప్లోడ్ ఉంది ఈ వీడియో. ఆయన నన్ను వాళ్ళు కొట్టలేరు. అప్పటికే పైన అధికారులు వచ్చిరు, పోతురాజుని వదలండి అని చెప్పి గుడి వాళ్ళు, చైర్మన్లు, కార్పొరేటర్ వాళ్ళు చెప్పడం వల్ల అప్పుడు నన్ను లోపలికి వదిలేరు. లోపలికి వెళ్తే గుమ్మడికాయ గావు చేయడం, గుమ్మడికాయ చేయడం, అది చేసిన తర్వాత బ్యాండ్ మేళం ఏం లేదు కాబట్టి సైలెంట్గా ముంగడ అమ్మవారు ముంగడ నడుచుకుంటూ చౌరస్తా దాకా వచ్చినాం. చౌరస్తా దాకా వచ్చినాక అక్కడ మా శోసత్తులు, మా గణాదులు అందరూ అమ్మవారు ప్రతి సంవత్సరం బ్యాండ్ మేళాలతో ఆడుకుంటా అంగరంగ వైభవంగా వస్తుంది. ఇట్లా సైలెంట్గా ఎందుకు తీసుకొస్తారు? పొద్దుననేమో మమ్మల్ని నూకేసిరు, ఇప్పుడు పోతరాజులను గిట్ట గావు పట్టకుండా ఆడనీయకుండా వాళ్ళని కూడా నూకేస్తారు. ఇదేం అన్యాయము? ఈ గవర్నమెంట్ ఏంది మాకు ఇంత అన్యాయం చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసారు. ధర్నా చేసి లొల్లి చేయడము, వాళ్ళ శోసత్తుల మొత్తం మా టీం మెంబర్లు అందరు రావడము, పోతరాజులు మేము ఒక పక్కకు అయిపోవడము, ఒక వీడియోలలో మాకు జరిగిన బాధను చెప్పుకోవడము, అలా లాఠీ చార్జ్ చేసారు. లాఠీ చార్జ్ చేస్తే పోతరాలను కొట్టలేదు వాళ్ళు. పోతరాలను కొట్టకపోతే నా ఎంబడి సపోర్ట్గా నా ఎంబడి తమ్ముళ్ళు వచ్చారు. వాళ్ళని కొట్టడానికి వెళ్తే ఆ అబ్బాయిని నేను లాగేస్తే ఆ కట్ట అనేది నాకు తలిగింది. తలగడం వల్ల పోతరాజుని కొట్టిరు అనే ఇన్సిడెంట్ తీసారు. పోతరాజుని పోలీస్ ఆయన కొట్టలేడు. మా తమ్ముడు పక్కకుంటే అందరినీ పబ్లిక్ యూత్ని ఉరికిపిస్తుంటూ ఆయన గిట్ట యూతే అనుకొని కొట్టడానికి వెళ్తే సార్ మా తమ్ముడు అని చెప్పి లాగేస్తే ఆ కట్ట వచ్చి నాకు తలిగింది. ఓకే, తలిగిన తర్వాత ఆయన బి సారీ చెప్పింది కానిస్టేబుల్. తర్వాత ఆయన మానవత్వం ఉన్న పోలీస్ కాబట్టి సారీ చెప్పిండు. మానవత్వం లేకపోతే ఇంకా 2 దెబ్బలు కొడుతుండే. ఇక కొట్టినంత మాత్రం నాకు దెబ్బలు పడితే నేను ఊకునే రకం నేను బి కాదు, నేను గిట్ట రిటర్న్ అయిపోతుండే. ఇక అక్కడ నుంచి ఇక ఈ గొడవ పెద్దగా అయిపోతుంది. అని గొడవలు నాకు వచ్చి సంజాయించడం, వద్దు తర్వాత ఏమైనా ఉంటే నీకు చెప్తాం, మాట్లాడతాం అని చెప్పేసి గుళ్ళోకి తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టేసారు. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాం, బయటికి వచ్చేసినాం. వచ్చే లోపల
బల్కంపేట అంటే అయిపోయినాక కూడా జాతరలకు కనబడుతుండే, అవును. సోమసాం అయిపోయింది. ఇప్పుడు ఆ వీడియో చూసిన కొంచెం మంది పెద్ద మనుషులు ఏం చెప్తారు అంటే తల్వార్ శివన్ కొట్టిరు అని చెప్తారు. అవును. తల్వార్ శివన్ కొడితే ఊకునే రకం నేను కాదు, నేను గాంధీ తాతను కాదు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెట్టే రకం. ఆ. నీ ఎవడైనా కానీ నన్ను ఖతం చేసేస్తాను, నేను ఏదైనా కానీ వాడిని కొట్టడానికి నేను వెనుకోను. అంటే డైరెక్ట్ గా కెమెరా ముందు చెప్తున్నారు కెమెరా కూడా చెప్తున్నా, ఎందుకంటే నన్ను ఎందుకు కొడతావు? చంపేస్తారా? చంపేను, నువ్వు నన్ను కొడితే నేను నిన్ను కొడతా. ఓకే. ఇప్పుడు ఖతం చేసేస్తా అన్నారు కదా. ఇక ఖతం చేసేస్తా అంటే నువ్వు నన్ను ఖతం చేయడానికి వస్తే నేను మీ ఖతం చేస్తా కదా. అవును. ఇప్పుడు తప్పులేంది, నువ్వు నన్ను కొడుతున్నావు, ఎందుకు కొడుతున్నావు అని రీజన్ చెప్పి కొట్టున్నాను. నా తప్పు ఉంటే అక్కడనే నిలబెట్టి 10 మంది 10 కట్టలతో కొట్టినా నేను పడతా. సివిల్ వాళ్ళు కొట్టినా పడతా, డ్యూటీలు ఉన్న వాళ్ళు కొట్టినా పడతా. ఎందుకంటే నా తప్పు లేదు, నేను ఓన్లీ నిన్ను తిట్టలేదు, నిన్ను బాధ పెట్టే యాక్టివిటీస్ చేయలేదు, ఏం చేయలేదు. రథం కూడా 10 సంవత్సరం లాగా వస్తా, పోతరాశం వేసుకుంటా, వెళ్ళిపోతా, నా పని నేను చేసుకుంటా. ఇప్పుడు నేను నువ్వు ఒక ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు నేను కూడా ఆన్ డ్యూటీలో ఉన్నా. నువ్వు పబ్లిక్ని రక్షణ, నేను అమ్మవారికి రక్షణ. నేను అమ్మవారి సోదరిని, నువ్వు అయ్యవారి సోదరిని. నీ డ్యూటీ నువ్వు చేస్తున్నప్పుడు నా డ్యూటీ నేను చేస్తున్నా. నీ డ్యూటీలో నీకు ఏలు పెడితే ఎంతమంది నన్ను కొడతారో, నా డ్యూటీలో ఏలు పెడితే గిట్ట నేను నన్ను అంతమంది అటాక్ చేస్తారు. ఇప్పుడు నన్ను కొడితే ఇప్పుడు నేను ఒప్పుకుంటానా? ఇప్పుడు ఎవరో సివిలోడు వచ్చి నన్ను కొట్టిండు అనుకో, నా పోతరాజు పక్కకున్నాడు ఏం చేస్తాడు, ఇరవై వేసుకుంటా, అన్న నందు కొడుతున్నావు అని. ఇప్పుడు తప్పు చేస్తే కొట్టు, తప్పు చేస్తే తల వంచుతా. తప్పు లేనిది నువ్వు కానీ నన్ను టార్గెట్ చేసి కొట్టడం చేస్తే నేనేం సైలెంట్గా, ఇప్పుడు సైలెంట్గా పోతే మెడల మీద చేయబెట్టే నూకేస్తారు. ఇక నేను సైలెంట్గా పోయే రకం అయితే కాదు. అట్లా సైలెంట్గా పోతే ఇప్పటిదాకా నీ ముంగడ పోయి నేను కూర్చోకపోతుండే. ఎన్నో జగల మెడల మీద చేతులు పెట్టుకొని ఇళ్ళలో కూర్చుంటుండే. గాజులు వేసుకొని కూర్చునే రకం వేసుకొని కాదు, కడం వేసుకొని మొగం లెక్క పోయి మొగం లెక్క మాట్లాడి మొగం లెక్క గెటప్ చేసుకొని దేవుని భావించి ఆ దేవుని గెటప్ చేసుకొని ఇంటికి వచ్చాను. అట్లా సికింద్రాబాద్ లో ఇప్పుడు సండే బోనాలు అవ్వబోతున్నాయి, వెళ్తున్నారా మరి మీరు? సికింద్రాబాద్ లో ప్రతి సంవత్సరం వెళ్తాను. మా పుట్ట దేవరాజ్ కాక పోతరాజ్ సీనియర్ ఉన్నాడు, ఆయన పలారం బండి పొద్దున 10 గంటలకు అమ్మవారికి ఊరేగింపుగా తీస్తాడు. అక్కడికి వెళ్ళేసి ఆయన దగ్గర కొద్దిసేపు కొబ్బరికాయ పూజ లాంటిది అదంతా చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ వేరే గెటప్ విలేజ్లలో వెళ్తుంటాను. మీరు ఇక్కడ ఎందుకు గెటప్ అయ్యారు మరి? ఇక్కడ అంటే అన్ని గలీలకి పలారం బండ్లు వెళ్తాయి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆయన సికింద్రాబాద్ మాంకాలమ్మ గుడికి మా సీనియర్లు మా దినేష్ మామ వేస్తుండే, ఇప్పుడు ఆయన కీర్తి శేషులు అయ్యిండు. దాని తర్వాత దేవరాజ్ కాక వాళ్ళ సీనియర్, ఇప్పుడు దేవరాజ్ కాక ఇప్పుడు సీనియర్ ఆయన వేస్తుండు, ఇప్పుడు దినేష్ మామ వాళ్ళ కొడుకు వేస్తుండు. ఇప్పుడు ఒక గుడికి ఒక పోతరాజు సీనియర్ ఉండగా ఆపోజిట్ వెళ్ళి వేయడం తప్పదు. నార్మల్ టైంలో ఇప్పుడు గోల్కొండ బోనాలు ఉన్నాయి, ఇప్పుడు ఎంతోమంది పోతరాలు వస్తారు. ఇప్పుడు నాకు ఒక ప్రత్యేకత, తొలి బోనం పోతరాజు అని ఒక ప్రత్యేకత ఉంది. నాకు ఆపోజిట్ వస్తే నేను కూడా ఒప్పుకోను కదా. ఇప్పుడు ఎవరికి ఆపోజిట్ అంటే వాళ్ళ పండుగ జరిగేటప్పుడు మనం పోయి ఎంకరేజ్ చేయాలి, కానీ వాళ్ళకి ఆపోజిట్ వెళ్ళి వాళ్ళని బాధ పెట్టద్దు. మనస్తత్వం మంచిగా ఉండాలి, కానీ దాంట్లో చెడు ఉద్దేశం పోదు. కాబట్టి నేను వెళ్ళి వాళ్ళతో కలిసి పూజ చేసుకోవడం, ఇంటికి రావడం. ఇక గతంలో ఏమైనా ఛాన్స్ దొరికితే వాళ్ళతో పాటు ఏదైనా పోతరాజం వేయడం, ఆ తల్లి అనుగ్రహిస్తే వేస్తాం. ఓకే. సో రాబోయే రోజుల్లో నా పిల్లలైనా నా శిష్యులైనా ఎవరికైనా ఒకరికి ఛాన్స్ వస్తే అమ్మవారు నా శిష్యుడు వేసినా నా కుటుంబ పిల్లలు వేసినా ఆ తల్లిని నేను దర్శనం చేసుకున్నట్టే. పోతరాజం ఇప్పుడు పోతరాజులకి శివసత్తులకి జోగినీలు వాళ్ళకి కొంచెం దగ్గర సంబంధం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు బోనం ఎత్తుకుంటారు, మీరు వాళ్ళ ముందు. పోతరాజంలో అక్క బోనం ఎత్తుకుంది అమ్మవారు లెక్క. అవును. ఇప్పుడు అమ్మవారు రూపమే వాళ్ళకి శివసత్తి, గణాది, అక్క చెల్లెలు. ఇప్పుడు ఆమె బోనం ఎత్తుకున్నప్పుడే కదా పోతరాజు ముంగట ఉండేది. ఆ అనుబంధం అనేది అక్క చెల్లెల అనుబంధం, అక్క తమ్ముడు పోతరాజం అనుబంధం. అట్లా వాళ్ళు ఎక్కడ బోనాలు ఎత్తుకున్నా పోతరాలం పెట్టడం, ఆ ఊరేగింపుగా అమ్మవారిని తీసుకెళ్ళినట్టుగా పోతరాజు ఆమెను ఆడుకుంటా చేసుకుంటూ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మీకు ఎలా ఉంటుంది బాండింగ్ వాళ్ళతో మంచిగా ఉంటుంది. ఇప్పుడు శ్యామలక్క ఉంది, నన్ను ఒక తమ్ముడు లెక్క ట్రీట్ చేస్తాను. ఎట్లా అంటే ఎక్కడున్నా నేను ఏదైనా కాల్లో నా బాధలు ఉన్నా, నేను ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులకు గురి అవుతున్నా అక్కతో ఫోన్ చేసుకోవడం, అక్క నాకు ఈ బాధ అవుతుంది, ఆమె ఎంతో కూల్గా నాకు ఆ సజెషన్ చెప్పడం, తమ్ముడు ఇలా చేస్తే మనకి బాగుంటుంది, ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా ఆమె నాకు ఎంకరేజ్ చేయడము. ఇట్లా ఈ విధంగా ఎంకరేజ్ చేయడం చాలా మంది ఉన్నారు. అట్లా శ్యామలక్క నాకు ఒక పెద్ద అక్క లెక్క భావిస్తా. ఎందుకంటే ఆమె ఏది చెప్పినా ఆలోచన చేసి మంచి విధానంగా చెప్తుంది. చెడు జరిగేదున్నా మంచి జరిగేదున్నా ఒక విషయంగా వద్దంటే వద్దు, చెయ్యి అంటే చెయ్యి, ఏదైనా ఉంటే చెప్పి చేయడం, ఇక చెప్పకుండా చేసినా కానీ తర్వాత చెప్పడం, అంటే ఇక మా మధ్యలో ఉన్న బాండింగ్ అట్లా. ఓకే. ఇప్పుడు మీరు 2-3 గంటలకు లేచి పూజలు చేస్తారని చెప్పి కూడా పక్క వాళ్ళు అంటుంటారు కదా, నిజమేనా? 2-3 గంటలకు లేచి ఏం పూజ? మీరు ఎంక్వైరీ చేసిరా 2-3 గంటలకు లేచి పూజ చేస్తానని? చేసినాం. ఏం చెప్పారు?
చేస్తారని చెప్పినారు. ఏమన్నారు అంటే ఇంట్లోకే మొత్తం పొగలు వెళ్తాయి అని చెప్పారు. చెప్పిరా చెప్పారు. ఒకసారి 2 గంటలకు 3 గంటలకు కెమెరా పెట్టండి ఇంటి చుట్టూ పొగలు వస్తాయేమో చూద్దాం. రావా? రావు. ఎందుకు వస్తాయి? చుట్టుపక్కల మీ గల్లీలోనే చెప్పినారు. అచ్చా 2 గంటలకు 3 గంటలకు నేను శబ్దాలు చేసుకుంటా అది చేసుకుంటా. నేను అయ్యప్ప మాల వేస్తా. నేను 14 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసిన, 2 సార్లు పాదయాత్ర వెళ్ళినా, సేవ చేసుకుంటా. నేను ఈ విధానంగా ఉంటా. నాకు వ్యక్తిగతంలో ఆ టైంకి ఇప్పుడు అయ్యప్ప మాల అంటే 3:30 గంటలకు 4 గంటలకి నిద్ర మేలుకొచ్చేస్తుంది. నేను అదే అలవాటు అయిపోయింది. ఆ టైంకి లేస్తా, లేచి స్నానం చేసుకుంటా, పూజ చేసుకునేదంటే అమ్మవారి పూజ చేసుకుంటా, జపం చేసుకుంటా, అయ్యప్ప జపం చేసుకుంటా, అమ్మవారి జపం చేసుకుంటా. ఏదైనా వెళ్ళేది ఉంటే పొద్దున 6-5 గంటలకు అట్లా ఏదైనా టెంపుల్కి వెళ్ళి రావడం, మళ్ళీ పండుకోవడం లాంటివి చేస్తా. ఇక పొద్దున లేచి పూజలు చేసుకుంటున్నా అంటే ఇక నా వ్యక్తిగతంలో నాకు 3 గంటలకు మేలుకోసం నిద్ర పట్టదు కాబట్టి ఇక నేను ఏదో పూజనో ఏదో ఇప్పుడు అమ్మవారి సేవలో ఉన్నా కాబట్టి ఇక నాకు ఏదైనా అమ్మవారిది ఏదైనా పూజ చేసుకోవడం ఉండడం లాంటిది నాకు అది ఇష్టం కాబట్టి ఆ టైంకి లేచుకోవడం, పూజ చేసుకోవడం. ఇక ఆ టైంకి వెళ్ళి నేను దేవుళ్ళ గుళ్ళ దగ్గర దేవుళ్ళని అయితే సతాయిస్తలేను కదా. నా ఇంట్లో నా పూజ నేను చేసుకుంటాను. ఓకే. అట్లా. సో అవి చేతబడులు, బ్లాక్ మ్యాజిక్ అట్లా ఏం కాదు. ఇప్పుడు చేతవాళ్ళు బ్లాక్ మ్యాజిక్ అంటే ఇవి ఎక్కడ శ్మశానంలో, అక్కడ ఖాళీ ప్రదేశంలో అక్కడక్కడ చేసుకుంటారు వాళ్ళు. ఇంట్లో అక్క చెల్లెళ్ళు, అమ్మ నాయన, చిన్నపిల్లలు ఉన్న దగ్గరకి అసలు లెక్కలు చేస్తారా? చేయరు. మరి నేను ఎందుకు చేస్తా? చేయను కదా. నా పూజలు ఏందో, నా జపం ఏందో, నా భక్తిపాతం ఏందో నేను చేసుకుంటా తప్ప ఎవరో చేసిన దానికి ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో అందరినీ బాధ పెట్టడం, చేయడం అలాంటిది అయితే చేయను. ఓకే. ఏం అడిగినా దాని క్వశ్చన్ మీరు ఇక్కడే కూర్చొని ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడే కూర్చొని ఆన్సర్ ఇస్తా. లేచిపోవద్దు. నేను చెప్పే మాటలకు నువ్వు కూడా లేచి కెమెరా ముంగడికి వెళ్ళొద్దు. వెళ్ళను. ఎందుకంటే ఆ రోజు మీరు అడిగినప్పుడు గిట్ట నేను నా ఇంట్లో ఉంది కాబట్టి నేను వెళ్ళలేదు. ఇక్కడ నుంచి మీ దగ్గర మీ స్టూడియోలో ఉండి గిట్ట నేను ఆన్సర్ ఇస్తా. కానీ నేను చెప్పేదానికి గిట్ట నువ్వు లేచి బయటకు వెళ్ళదు. చెప్పండి. సో తల్వార్ శివ అంటే ఒక గుండా, ఒక రౌడీ, నిజమేనా? మార్కెట్ లో వచ్చింది ఆ పేరు. వచ్చింది. ఎవరిని కొట్టినా వచ్చింది. ఎవరిని కొట్టినారని కాదు, రౌడీజం చేస్తారు. రౌడీజం అంటే ఎట్లుంటది అంటే మీ చుట్టూ బాడీ గార్డ్స్ ని పెట్టుకుంటారు. నేను అంత గొప్పనైతే కాదు. బాడీ గార్డ్లకు డబ్బులు ఇచ్చి బాడీ గార్డ్లను పెట్టుకోనికే, బౌన్సర్లను పెట్టుకోనికే అంత పెద్ద గుండానైతే కాదు. నేను నా జగల నేను పూజ చేసుకొని నా జగల నేను ఉండేటోని. నేను గుండా అంటే నా పైన ఏమైనా రౌడీ షీటర్ ఓపెన్ ఉందా, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా, నా ఉన్న చుట్టుపక్కల గోల్కొండ పిఎస్, ఫిలిం నగర్ పిఎస్ లో ఎంక్వైరీ చేసుకోండి. సో గుండా కాదు, ఎంక్వైరీ చేసుకోండి. నేను గుండా ఇప్పుడు మీరు అడిగిన మాటలకి తల్వార్ శివ, గుండా, రౌడీయిజం అవైతే నేను ఏడ చేయలేదు. నాకు తెలిసిన కాడికి ప్రేమ గుణం ఎక్కువ. నాకు కోపం ఎక్కువ అంటే ఇక నువ్వు మాట్లాడే మాటలకి కోపం రాకపోతే ఇక మెత్తగా మాట్లాడుకో, అన్ని విషయాల్లో మెత్తగా మాట్లాడితే నువ్వు కూడా నన్ను మెత్తగా చేసేస్తావు. ఇప్పుడు అప్పుడప్పుడు కొంచెం గరం గిట కావాలి, మెత్తగా గిట కావాలి. హుషారితనం అంటే ఇక నేను హుషారు చేస్తే ఇక అలాగుంటది. ఇక ఎందుకంటే నేను హుషారు ఏడ చేయాలో అన్నీ చేస్తా. నేను మొత్తవారు ఏడ చేయాలో అన్నీ చేస్తా. నేను ఏడ తగ్గాలో ఆనే తగ్గుతా, ఏడ ఎదగాలో ఆనే ఎదుగుతా. ఇప్పుడు నీ మాట్లాడినావు అని చెప్పి నేను ప్రతి ఒక్క దానికి నేను ఉంగవాడు ఉంటే నువ్వు అడిగి ఏదో ఒకటి చెప్పేస్తావు. నాకు నేను ఏదో ఒకటి వినేస్తా, నేను బదలాం అయిపోతా. ఇప్పుడు గాయగా మాట్లాడి కోపంగా మాట్లాడిన దగ్గర అన్నం ఉంటుంది, మెత్తగా మాట్లాడి తేనె పెట్టిన దగ్గర సున్నం ఉంటుంది. అంతేనా? నేను స్వీట్గా మాట్లాడి నిన్ను ఖరాబ్ చేసే రకం కాదు. ర్యాష్గా మాట్లాడి ప్రేమ పెట్టుకునే రకం. నీ ఇష్టం ఉంటే మాట్లాడుతూ, కష్టమైతే వెళ్ళిపోతావచ్చు. నా దగ్గర ఏముంటుంది అంటే మోతవర ఎక్కువ ఉంటుంది. నేను కొట్లాడతా, కొడతా, తింటా, అన్నం పెడతా. 10 మందికి అన్నం పెట్టే రకం. నేను గట్టిగా మాట్లాడతా, నీకు బాధ అయితే వెళ్ళిపోతావు. మా అన్న ఇస్తుంటాడే, మా అన్న ఇట్లుంటాడే, మా తల్వారు ఇట్లుంటాడే అని చెప్పి ప్రేమతో ఉంటే మాత్రం నీ దగ్గరకు ఎవడని వస్తే మాత్రం నేను ఒప్పుకోను. నా అనుకున్న దగ్గర ఎవడైనా చెడుగా వస్తే మాత్రం ఒప్పుకోను. నాతో కలిసి ఉంటే మాత్రం నేను అలా సచ్చేదాకా సాధ్యాలి. ఓకే. ఇప్పుడు గోల్కొండ శివ కాస్త తల్వార్ శివ, ఈ తల్వార్ అనేది ఎందుకు యాడ్ అయింది మీ పేరులో? తల్వార్ అనేది యాడ్ అయిందంటే నా ఫ్రెండ్ సిస్టర్ బరాత్లో వెళ్ళడం, నాకు తల్వార్ దింపడానికి తల్వార్ ఇవ్వడం, నేను డ్రింక్ చేస్తున్నా. ఏది ఉంటే అది చెప్పుకోవడం నా మోతవారి. డ్రింక్ చేస్తున్నా, తల్వార్ దింపనికే నాకు వస్తలేదు. ఇచ్చిండు నాకు తల్వార్ దింపనికి, ఆ టైంలో రాదు. నేను లట్కటని అప్పుడప్పుడు నార్మల్గా దింపుతా. ఇక తల్వార్ ఇచ్చి తల్వార్ దింపు అంటే సరే అని చెప్పి తల్వార్ దింపుతుంటే ఇచ్చిన ఆయనకే తలిగింది. ఇచ్చి ఎవరైతే ఆడిపిస్తారో ఆయనకే తలిగింది. ఆయననే అడ్డం వస్తుండే అందరికి. తలిగిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చూసి అందరు వచ్చి తల్వార్ గుంజుకోవడం చేసిరు. మళ్ళీ ఆయన అదే మోతవరగా మళ్ళీ తెచ్చి తల్వార్ ఇచ్చి మళ్ళీ ఆడిపించిండు. ఆడిపించినప్పుడు సో వచ్చి ఇట్లా పట్టుకోరు, దాన్ని గుంజేసిన వాళ్ళకి తెగిన తర్వాత ఇక తీసుకెళ్ళి పిఎస్కి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ బరాత్ వాళ్ళది అవుతుందో ఆ పెద్ద మనిషి మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ రావడం,
రావడమే అందరితో మాట్లాడడం, నన్ను ఈజీగా దొరకరావడం, నాకు ఒక దెబ్బ తగలకుండా కొట్టకుండా ఎలాంటి మాటలు అనకుండా నన్ను తీసుకురావడం, తీసుకొచ్చి మళ్ళీ బరాత్లో ఆడిపియడం, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోవడం. దాని తర్వాత నాకు ఎలాంటి ఇన్సిడెంట్స్ కాలేవు. దాని తర్వాత వాళ్ళు ఫ్రెండ్లీగా నన్ను ట్రీట్ చేసేసారు. దాని తర్వాత ఎక్కడైనా ఫంక్షన్లలో, బర్త్డే ఫంక్షన్లో, బరాత్లలో అక్కడ వెళ్ళడం, అక్కడ వెళ్ళే యూత్ కానీ అందరు చూడడం, అరే మొన్న సో అండ్ సో కేసులో శివన్న వెళ్ళిండు తల్వార్ కేసులో, పోయిండు వచ్చిండు, ఈజీగా వచ్చేసిండు, ఆయనకి ఏది కాలేదు అంటే అక్కడ ఉన్న వాళ్ళు బాగా సపోర్ట్ చేసిరు, ఇంటి వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేసిరు. తల్వార్ కేసులో వెళ్ళింది తల్వార్ శివ ఆ విధంగా తల్వార్ శివ. ఇప్పుడు గోల్కొండలో పుట్టి పెరిగినాం కాబట్టి తాత ముత్తాతల నుంచి సేవ చేసుకుంటున్నాం, సాకలు సేవ చేసుకుంటున్నాం. అమ్మవారిని మా తాత ముత్తాతలు, మా కాకలు, మా తమ్ముడు ఎత్తుకొస్తుండు కాబట్టి గోల్కొండలో పోతరాజేశం వేయడం, గోల్కొండ తల్వార్ శివ పోతరాజు అట్లా వచ్చి. అన్నిటికంటే ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేకమైందంటే గోల్కొండ బోనాలు. గోల్కొండ ఫస్ట్ అవే అవుతాయి, తర్వాత అన్ని ప్లేసెస్ లో అవుతాయి. సో దాంట్లో మీరు ఫస్ట్ బోనం మీ సైడ్ నుంచి వెళ్తది. మా సైడ్ నుంచి అంటే మా బంజారా దర్వాజా నుంచి వెళ్తారు. కులవర్తి వాళ్ళు, మా పటేలమ్మ, మా నాయనమ్మ, పెద్ద మనిషి అందరూ ఆధ్వర్యంలో వెళ్తారు. 10 సంవత్సరాల నుంచి మీరు పోతరాజేశం వేస్తారు. మరి ఈ క్రమంలో మీరేమన్నా కష్టాలు ఎదుర్కొన్నారా? మీకు ఎవరైనా దాడులు చేయడము, తొక్కేయడము అట్లా? అంటే దాదాపుగా నేను పోతరాజేశం వేసి 18 సంవత్సరాలు అవుతుంది. దాంట్లోకైనా ఒక 6 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా ఉంది. తక్కువనే అన్ని నేను చాలా ఇబ్బందులు పడ్డా. పోతరాజేశం ఆపేయాలని వార్నింగ్ ఇవ్వడము, ధమ్కీలు ఇవ్వడము, శీషం పెంకలు వేయడము, మూలలు వేయడము, కొట్టడానికి రావడము, చాకులు చూపేయడము, ధమ్కీలు ఇవ్వడం, ఇంటి దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులకు భయపట్టియడము, తల్లిదండ్రులకు పే కాల్స్ చేసి మీ కొడుకు కథం అయిపోయాడు, అది రెడీ చేసుకోండి, ఇది రెడీ చేసుకోండి, మీ కొడుకు చచ్చిపోతాడు, కట్టబాట రెడీ చేసుకోండి, అది చేసుకోండి, ఎన్నో మోతవరు ఎంతో డాగులు వేసి ఎన్నో నానా విధాలుగా ఆపడానికి ట్రై చేసారు. కానీ ఇప్పటిదాకా అట్లాంటివి ఏం జరగలేవు. జరిగినా కానీ ఇబ్బందులు ఎంత జరిగినా కానీ కష్టాలు సుఖాలు అనుభవించుకుంటా నా తల్లిదండ్రులు సపోర్ట్ చేసిరు, నా చెల్లెలు సపోర్ట్ చేసిరు, నా బావలు సపోర్ట్ చేసిరు, నా ఎంబడున్న నా సాద్దారి, నా తమ్ముళ్ళు, నా పెద్దోళ్ళు ఎంతో సాద్దారి చేయడం వల్ల ఈ వేళ నేను అప్పటికి ఇప్పటికి ఈ స్టేజ్లో ఉన్నాను. ఓకే, ఈ క్రమంలో మీకు బాగా సపోర్ట్ అంటే ఎవరు చేశారు? ఈ సపోర్ట్ అంటే నాకు గోల్కొండ శ్రీకాంచారి అన్న. ఆ టైం నుంచి నన్ను గుర్తుపట్టి పోతరాజేశంలో నాకు ప్రతి ఒక్క విషయంలో ఎంకరేజ్ చేయడము, నాకు సాద్దారిగా ప్రతి ఒక్క విషయంలో ఉండడము, అట్లా చేయడం వల్ల నేను తొలి బోనం పోతరాజుగా ఈ పాటికి గుర్తింపు పడుతున్నా. ఇక నాకు సాద్దారి అంటే పోతరాజేశంలో మాకు రాజేష్ నా తమ్ముడు, ఆయన వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా సీనియర్ పోతరాజులు. వాళ్ళు నాంపల్లి మళ్ళా సీతారాం బాగుల వాళ్ళు కూడా తాత ముత్తాతల నుంచి పెద్ద సీనియర్ పోతరాజులు. రాజేష్ మా తమ్ముడు కూడా నా ఎంబడి ఉండడము, ఇంకా బండ్లగూడ నిఖిలు, లంగరోజు రవి, ఇంకా చాలామంది నా తమ్ముళ్ళు ఉన్నారు, నార్సింగ్లు ఉన్నారు. ఇట్లా చుట్టుపక్కల నుంచి నా తమ్ముళ్ళు ఎవరైతే నా ఎంబడి పోతరాజేశం వేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు ఎట్లా అంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి నా ఎంబడి సాద్దారి ఎక్కడ ఇడిచిపెట్టి పోలేరు. ఇప్పటికీ నా సాద్దారి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏ ఏరియాలకైనా తీసుకున్నా, ఇప్పుడు కాళీమందిర్కి యాకూబ్ తీసుకున్నా, బండ్లగూడకి నిఖిల్ తీసుకున్నా, ఎక్కడి నుంచి అయినా కానీ నాకు రిలేషన్ అనేది నా తమ్ముళ్ళు అనేది ప్రతి ఒక్క ఏరియాలో ఒక 10 మంది అయితే నా తమ్ముళ్ళు ఉన్నారు, నన్ను ఇష్టపడేవాళ్ళు. ఆ ఏరియాలలో గిట్ట నా దుష్మన్లు ఉన్నారు. కానీ నా తమ్ముళ్ళు ఎప్పుడు వచ్చినా, నా దగ్గరికి వచ్చినా, నేను వాళ్ళ ఏరియాకి వెళ్ళినా ఒక రెస్పెక్ట్ ఇవ్వడము, ఒక మర్యాద ఇవ్వడము, వాళ్ళు నన్ను మంచిగా చూసుకోవడము, అన్ని విషయాలలో ఎంకరేజ్ చేయడము, నేను వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళ తల్లిదండ్రులు గిట్ట నన్ను ఒక కొడుకు లేక ఒక తమ్ముని లేక భావించడము, వాళ్ళ ఇళ్ళకి గిట్ట ఏదైనా ఫంక్షన్లు అయితే వాళ్ళు ఇంటికి రావడం, మా ఇంటికి రావడం, ఎంతో హ్యాపీగా నా లైఫ్ని నా తమ్ములతో నేను కొనసాగించుకుంటాను. అన్న, ఫైనల్ గా మీ గురించి కానీ పోతరాజుల గురించి కానీ తప్పుగా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇక తప్పుగా అనుకునే వాళ్ళకి ఒక స్వీట్ గా ఆన్సర్ ఇస్తా. ఏంటంటే పోతరాజు అనేటోడు చిల్లరగాడు కాదు. పోతరాజు అంటే భగవంతుడు. పోతరాజు చేసుకునే సామాన్య గిట భగవంతుని లెక్క భావించి ఫస్ట్ దానికి పూజ చేయాలి. ఇప్పుడు ఆ తెలివి వచ్చి కొంతమంది పూజ చేస్తారు, ఇంకా చేయాలి. ఇంకా ప్రతి ఒక్క పోతరాజు సామాన్ పూజని భగవంతుని లెక్క భావించి మంచిగా రెస్పెక్ట్గా పూజ చేసుకోవాలి. పోతరాజేశం మంచిగా క్లీన్గా చేసుకోవాలి. అన్ని విధాలుగా పోతరాజు చిల్లరగాడు కాకుండా పోతరాజు అంటే ఒక భగవంతుని లెక్క భావించి పోతరాజు మంచిగా ఆయన ఆటపాటలతో చేసుకొని పోతరాజు సామాన్ మళ్ళీ అయిపోయినాక గిట్ట పూజించి ఎవరు అంటురాని ప్లేస్లలో మంచి ప్లేస్లలో పెట్టుకోవడం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి దాన్ని కొత్తగా ప్రిపరేషన్ చేసుకోవడం. పోతరాజునిగా వేస్తున్న పోతరాలకి వాళ్ళు మంచిగా పోతరాజు సామాన్ ఎంత మంచిగా చూస్తే వాళ్ళు అంత మంచిగా ఎదుగుతారు. ఇక శత్రువులకు ఒక ఆన్సర్ ఇస్తా, మీరు ఎంత నా పైన శత్రుత్వం చేస్తే, నా పోతరాల పైన చేసినా, నా తమ్ముల పైన చేసినా, మిమ్మల్ని తొక్కుకుంటా పైనకి వస్తా, కానీ మీ కాళ్ళ మధ్యలోకి నేను ఎప్పటికైతే వెళ్ళా.
ఆ వెళ్ళే రోజే వస్తే మాత్రం నేను ఖతం అయిపోతా. కానీ ఉన్నన్ని రోజులు మీరు నన్ను రెచ్చగొట్టండి, నేను రెచ్చిపోతా. మిమ్మల్ని తొక్కుకుంటేనే నేను పైనకి ఎక్కుతా. ఎక్కి ఆ సింహాసనం మీద కూర్చొని మీకు దీవెనార్తి పెడతా. సూపర్. ఇంకా వాళ్ళకి సన్మానం చేస్తా, వాళ్ళ కడుపులో జొర్రి ఉంటా. వాళ్ళు నాతో నాటకాలు చేస్తే వాళ్ళ నాటకాలు ఏందో నేను బి చూపిస్తా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు పిలవగానే మా స్టూడియోకి వచ్చారు, ఇంత టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా చాలా మంది నెగిటివ్గా అనుకుంటారు కదా పోతురాజుల గురించి. సో ఈ ఇంటర్వ్యూ చూస్తే చాలా మందికి క్లారిటీ వస్తుంది. అండ్ మిమ్మల్ని కొట్టారన్న నెగటివ్ దానికి చేసే కూడా. వాళ్ళకి ఒకటి ఏంటంటే ఎంతైనా నెగటివ్ చేయగానే భగవంతుని పేరు ఖరాబ్ చేయకండి. అంతే. ఎంత ఏమైనా చెయ్యి, నువ్వు భగవంతుని రూపంలో వచ్చిన పోతురాజుని కానీ, శివసత్తునే కానీ, గణాదునే కానీ వాళ్ళకి దొబ్బేయడం లాంటిది, వాళ్ళని కించపరిచి మాట్లాడడం లాంటిది చేయకండి. ఎందుకంటే ఏ శరీరంలో ఎవరి రూపంలో ఏ దేవుడు ఉంటాడో తెలియదు, అంతే అంతే. ఏ రూపం వచ్చి చేరుతుందో తెలియదు. బిచ్చపౌని రూపంలో కూడా భగవంతుడు వస్తుంటాడు అప్పుడప్పుడు. కానీ అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. మన సమాజాన్ని మన ఉన్న దేవులని ఇంకా పబ్లిక్కి పరిచయం చేయండి. కొన్ని గుళ్ళు తెలివాయి ఇప్పుడు ఆ గుళ్ళు తెలుస్తున్నాయి. అట్లాంటి గుళ్ళని ఎంకరేజ్ చేయండి. అలాంటి పోతరాలను ఎంకరేజ్, అలాంటి బోనం ఎత్తుకునే వాళ్ళని, అలాంటి శివసత్తులని, అలాంటి గణాదులని ఎంకరేజ్ చేసి మన భక్తి ఏందో, మన తెలుగుదాల దగ్గర ఉన్న బలం ఏందో అనేది పబ్లిక్ చూపెట్టాలి. కానీ దాన్ని మనమే డామినేట్ చేసి మన దేవులను మనం కించపడిస్తే మనము ఎప్పటికీ ఎదగం. నాకు తెలిసిన కాడికైతే ఏదైనా తెలుగు వాళ్ళకి యాక్సిడెంట్ అయినా, ఎక్కడైనా మన తెలుగు వాళ్ళతో వాళ్ళని గొడవ పడుతున్నా నేను ఆపి వాళ్ళకైతే సాయం అయితే చేస్తా, నా వంతు సాయం. కానీ ఇట్లనే అందరు కలిసిమెలిసి ఉండి ఇంకా మన తెలుగు వాళ్ళని గట్టిగా చేస్తే ఇంకా గట్టిగా ఉంటారని నా నమ్మకం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.